హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ జామింగ్ థాట్స్. ఈరోజు జామింగ్ థాట్స్లో నాతో పాటు ఉన్నది ఒక సింగర్ అండ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తను చిన్న ఏజ్లోంచి కర్ణాటిక్ మ్యూజిక్లో ట్రైన్ అయ్యి పాడుతా తీయగా పాడాలనుంది, సూపర్ సింగర్స్ లాంటి రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసా ఫ్రమ్ సరైనోడు, శ్రీదేవి చిరంజీవి ఫ్రమ్ వాల్తేర్ వీరయ్య, బ్రూస్ లీ, ఎన్నో రాత్రులు వస్తాయి రీమిక్స్ వర్షన్ అండ్ ఇట్లాంటివి చాలా, అండ్ లేటెస్ట్గా మిస్టర్ బచ్చన్లో సితార్ సాంగ్, ఇలాంటి చాలా సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అండ్ ఇది కాకుండా ఈ మధ్య కాలంలోనే వీఆర్ గెటింగ్ టు సీ అ న్యూ ఫ్యాసెట్, చాలా వెరీ ర్యాపిడ్లీ గ్రోయింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. మీరు అందరూ యూ వుడ్ హ్యావ్ సీన్ హర్ ఆన్ యువర్ ఇన్స్టా ఫీడ్ సో మెనీ టైమ్స్. సో ఈరోజు మనం వీఆర్ గోయింగ్ టు టాక్ టు హర్ అబౌట్ ద కోరిలేషన్ between social media and how important it is for singers and musicians. I have with me today Sameera Baradwaj. Hi, thank you so much Akka for being on the show. Thank you for having me. So Akka, thank you for being on the show. Thank you. ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను, మా ఎయిమ్ ఏంటంటే మ్యూజిషియన్స్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అవ్వాలనుకుంటున్న వాళ్ళకి, మ్యూజిక్ని టేకప్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, చిన్నపిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్కి ఎంతో కొంత ఒక ఐడియా రావాలని, అట్ ద సేమ్ టైం నాలాంటి వాళ్ళు ఎవరైతే చాలా ఏళ్ళుగా మ్యూజిక్లో ఉండి ఇంకా ఏం చేయాలి అని ఫిగర్ అవుట్ చేస్తున్న వాళ్ళకి కూడా, అసలు నీలాగా ఆల్రెడీ చాలా సినిమాల్లో పాడిన వాళ్ళు, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మీ పాత ఎలా ఉండింది, మీ జర్నీ ఎలా ఉండింది అని తెలుసుకోవడం కోసమని సమాజానికి మేము ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. Yes, that's the aim. Okay. So my first question, I'll get to the singing part later because I'm very interested about why because I am very interested. I am interested in singing part only. Yeah, I was very pleasantly surprised by seeing your videos. చాలా లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. బికాస్ నేను చాలా ఇన్స్టాగ్రామ్లో వచ్చే కాంటెంట్స్ చాలా క్రింజ్ అవుతుంటాను యాక్చువల్లీ, బట్ నేను విపరీతంగా ఎంజాయ్ చేసిన వీడియోస్ అనమాట ఇవి. ఎందుకంటే మా ఇంట్లో ఉండే ఇలాంటి ఇట్స్ వెరీ రిలేటబుల్. యా, సో అందుకని అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అనుకోనే చేసావా? ఐడియా అంటే నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లో చాలామందికి తెలుసు దట్ నేను కొంచెం అప్పుడప్పుడు జోక్స్ వేస్తాను, కొంచెం ఏదో ఇప్పుడు అందరూ జనాలు నమ్ముతున్నారు కాబట్టి బిలీవ్ దట్ ఐ హ్యావ్ సమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇది వరకు నా ఫ్రెండ్స్ కూడా అలానే చెప్పేవాళ్ళు, బట్ నేను ఎప్పుడు దాన్ని పెద్దగా యూటిలైజ్ చేయలేదు. ఓకే, సో సింగింగ్, ఓకే ఒక సింగర్ అంటే సింగింగే చేయాలి, అలా కూర్చోవాలి, అలా మడికట్టుకుని వంట చేయాలి ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నట్లుగా ఒక ప్రీ కన్సీవ్ నోషన్ ఉంటుంది కదా, ఒక సింగర్ అంటే ఏం చేయాలి. ఎస్పెషలీ మనకి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి, మా జనరేషన్ ఆర్ మా ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి కూడా ఏంటంటే, ఏంటి కామెడీ చేస్తుంది, కమెడియన్ అవ్వాలనుకుంటున్నావా, ఏంటి యాక్టింగ్ చేస్తున్నావు, యాక్ట్రెస్ అవుదాం అనుకుంటున్నావా, నువ్వు సింగింగ్ కోసం వచ్చావు, సింగింగ్ చేయి అంటారు జనాలు. బేసిక్గా చదువుకోండి ఫస్ట్ అన్నారు. సో అందుకనే నేను చాలా దూరంగా ఉన్నాను. ఓకే, ఇవన్నీ వద్దు, పక్కన పెట్టిద్దాం, ఇదంతా డైవర్షన్. ఈ డైవర్షన్లోకి వెళ్ళకూడదు, మనం మెయిన్ ఫోకస్. బట్ ఇది డైవర్షన్ అని ఎవడు చెప్పాడు? ఎవడైనా రూల్ పెట్టాడా? ఇది చెయ్యకూడదు, ఇదే చెయ్యాలి అని ఎవడు రూల్ పెట్టలేదు కదా. మనకి ఏమొస్తే చేసి పడేయడమే. అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ అ పాయింట్, మేబీ లాక్డౌన్ తర్వాత అనుకుంటా, అందరూ విసుకెత్తి లైఫ్లో ఇంకా ఎంజాయ్మెంటే లేదురా అయ్యా అన్న స్టేజ్లో ఉన్నప్పుడు, అండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తాము, మేము బయటికి వెళ్ళము, మాకు ఇంట్రెస్ట్ లేదు అన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు బేసికలీ. సో ఐ సా దట్ వాయిడ్ ఎస్పెషలీ ఇన్ తెలుగు. నేనేం ప్లాన్ చేసుకోలేదు, స్టార్ట్ చేశాను. ఎందుకు సింగింగ్ మాత్రమే చేయాలి, ఏమొస్తుంది, ఇఫ్ ఐఎమ్ గుడ్ ఎట్ సంథింగ్ ఐ కెన్ డూ ఇట్ అన్న ఒక ఫీలింగ్లో. సంబడీ ఈజ్ అన్ ఆర్టిస్ట్, ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ ఇట్ దే కెన్ డూ సింగింగ్ అండ్ ఆర్ట్ యాజ్ వెల్ కదా. సో అందుకని నేను స్టార్ట్ చేశాను, అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు లైక్ డిడ్ యూ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ రీచ్ దట్ యు ఆర్ గెటింగ్? అంటే నేను నిన్ననే చూసాను, అరౌండ్ యూ హ్యావ్ 3 lakh ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ నేను అసలు ఏంటి పరిస్థితి అని చూస్తే, ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నా వీడియోస్ చూసే వాళ్ళు దొంగలండి. వీడియోస్ అన్నీ చూస్తారు కానీ ఫాలో బటన్ కొట్టరు. ఓ, యు ఆర్ ప్లగ్గింగ్ ఆల్సో. ఓకే, ప్లీజ్ గో హెడ్, చెప్పక్క. ఫాలో చేయండి, అది చెప్పు.
మెల్లగా ప్లగ్ చేసుకుంటుంది వీళ్ళంతా. అంటే సరే ఒకసారి నాకు ఇవేం తెలియదు తెలుసా, నువ్వు ప్లగ్ అంటే కూడా నాకు తెలీదు. నేను చాలా నువ్వు చేసేదేకా చాలే. నేను చాలా జెన్యూన్ పర్సనాలిటీని. మీ ఇంట్లో ఒక అమ్మాయినండి, ఫాలో చేయండి. you know, I get millions and millions of views for the videos, but then followers are still in lakhs. I don't understand I why. see this with a lot of YouTubers. మీరు చూస్తుంటారు కదా, లైక్ యూట్యూబ్లో ఫాలో అయ్యే కాంటెంట్ వాళ్ళు అందరూ ఇదే చెప్తారు. 55% నన్ను ఫాలో చేయని వాళ్ళు చూస్తున్నారు, 80% అలా చూస్తున్నారు. But I think that's how social media works. I have still not gotten into the statistics at all. అసలు నాకు Clearly you have gotten into it. డీటెయిల్స్ ఏం తెలియవు, అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ వరీడ్ అబౌట్ ఫాలోవర్స్ రావాలి అయ్యో ప్లీజ్ ఆ టైప్లో లేను. బికాజ్ అసలు నాకు ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించింది, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ స్టిల్ నాట్ ఇన్ దట్ గ్రీడీ జోన్లోకి ఇంకా వెళ్ళలేదు, నెక్స్ట్ వెళ్తానేమో తెలీదు, బట్ రైట్ నౌ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఏదైతే ఉందో నాకు ఇవన్నీ కొత్త టర్మ్స్, పెద్ద టర్మ్స్ కూడా. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ టూ ఫేవరబుల్ టు మీ, బికాస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ వన్ వీడియో, దే గెట్ వస్తూనే ఉంటాయి కదా. అలా నాది చాలా రిపీటెడ్గా వస్తుందని చాలా మంది చెప్పారు. నాకు విపరీతంగా. మరి వాడు ఏంటి, నేనేం కట్టలేదు డబ్బులు ఎవరికి, అన్నిటికీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కాంటెంట్ లో ఉంది వాల్యూ. సో అందుకని ఐఎమ్ ఆల్రెడీ గ్రేట్ఫుల్. నైస్. హూ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ దట్ యూ లుక్డ్ అప్ టు, లేదా నీకు ఎవరైనా ఇట్లా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారా, ఎవరినైతే చూసి ఇలా మనం కూడా చేయొచ్చు అని అనిపించిన వాళ్ళు? నేను ఫస్ట్ నుంచి అన్ని కామెడీ షోస్ చూసి పండిపోయి ఉన్నాను. ఓకే, లైక్ సర్కస్, అదేంటే కామెడీ సర్కస్, హిందీ ఎక్కువ చూస్తా. కామెడీ సర్కస్, కపిల్ శర్మ, దట్ దిస్ లాట్ ఆఫ్ స్టాండప్ కమీడియన్స్. ఐ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్. అండ్ తెలుగులో ఒకప్పుడు జబర్దస్త్ చూసేదాన్ని, వెన్ ఇట్ వాస్ లైక్ ఇనిషియల్లీ వెరీ ఇన్నోవేటివ్గా ఉండేవి కొన్ని స్కిట్స్ అండ్ ఆల్ అలాంటివి. అండ్ దెన్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఐ ఫాలోడ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఫ్రమ్ డాలీ సింగ్, కుశల్ కపిల, ఆర్ నిహారిక and all these people. Danish, I really love his work. అందరూ చాలా మంది ఉన్నారు. సో బేసికలీ నేను కామెడీ అంటే ఐ ప్రాబబ్లీ వాచింగ్ ఆల్ ఆఫ్ దోస్ వీడియోస్ అండ్ ఆల్ నేను చాలా అబ్జార్బ్ చేసేసి ఉన్నాను ఆల్రెడీ. సో నౌ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్, ఐ థింక్ సో. అండ్ నేను నీ దాంట్లో కింద కామెంట్స్లో కూడా చదివాను, అండ్ ఐ ఆల్సో రెజొనేట్ విత్ సమ్ ఆఫ్ దేర్ ఒపీనియన్. ఏంటంటే ఇట్స్ వెరీ క్లీన్, ద కామెడీ ఈజ్ ఎక్స్ట్రాడినరీలీ రిలేటబుల్ యెట్ వెరీ వెరీ క్లీన్. ఏమంటారు, చాలా మంది నువ్వు చూస్తుంటావు కదా, జంజాల్ గారి సినిమాలు చూసినట్టుంది అని చెప్పి, అదంతా ఐ ఫీల్స్ వెరీ వెరీ ట్రూ. ఐ ఆల్సో రెజొనేట్ విత్ ఇట్, బికాస్ నేను కామెడీ అంటే ఒక మన నువ్వే ఆ టైం దగ్గర ఆపేసా అనమాట. ఆ తర్వాత నుంచి నేను ఐ డోంట్ ఫాలో అ లాట్. అంటే చాలా మంది కామెడీ అంటే పుట్టింగ్ సమ్వన్ డౌన్ ఆర్ షేమింగ్ సమ్వన్ ఇస్, దట్స్ వాట్ జనరేట్స్ కామెడీ యాక్చువల్గా. వేరే ఏది యునో యూ కాంట్ ఒకళ్ళని అఫెండ్ చేస్తే ఇమీడియట్గా కామెడీ జనరేట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ టఫ్ టు, బికాస్ యూ షుడ్ సిట్ అండ్ రైట్ అండ్ డూ లాట్ ఆఫ్ హోంవర్క్ కదా, అదంతా చాలా మందికి కష్టం అవుతుంది. బట్ నేను కూడా అలానే చేసి ఉండేదాన్నేమో, కానీ మా అమ్మ చాలా స్ట్రిక్ట్ మా ఇంట్లో, చెప్పు తిరిగేసి కొడతాను. ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ చేస్తే లైక్ యూ యూజువలీ గెట్ లైక్ టచ్ వుడ్. నాకు అంటే అసలు కమెంట్ సెక్షన్లో కూడా ధైర్యంగా స్క్రోల్ చేసుకోవచ్చు, నో బడీ సేస్ ఎనీథింగ్, నో బడీ అంటే ఒకటి రెండు డిలీట్ చేస్తాను అనుకోండి, బట్ మోస్ట్లీ ఉండవు. అండ్ డిలీట్ చేయగలుగుతున్నాం 2000 కమెంట్స్లో టూ మాత్రం ఉంటేనే డిలీట్ చేయగలుగుతాం. ఒక 2000లో 1000 బ్యాడ్ ఉంటే ఆఫ్ చేసుకోవాలి. సో అంత ధైర్యంగా వెన్ ఐఎమ్ ఏబుల్ టు పుట్ అవుట్, అది మా మమ్మీ చెప్పేసింది, నువ్వు ఏదో చేస్తున్నావు, నాకు తెలియదు ఏం చేస్తున్నావు, కానీ ఎవరైనా వేలెత్తి చూపారంటే నీ వేలు మీరు చేస్తావు ఫస్ట్ అని చెప్పింది. ఓకే ఫైన్, నేను నీట్గానే డీల్ చేస్తాను దీన్ని అని. అదర్వైజ్ ఐ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ టు డూ. లైక్ ఐ కుడ్ బికమ్ అ యంగ్ గర్ల్ అండ్ డూ సంథింగ్ that relates to this generation. Why did I choose a mom character, or why did I do all that? Because ఎక్కడ ఇది అబ్జైన్గా ఉండకూడదు, ఏవో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు సింగర్ అంటే ఇలానే ఉంటాయి. సో ఆ మైండ్ సెట్లో నేను చేస్తున్నాను. అందుకే నేను ఐ ఆల్సో వాంట్ టు సే దట్
ఈవెన్ ఈ పాడ్కాస్ట్ గురించి మనం ఇది స్టార్ట్ అవ్వక ముందు, ఈవెన్ బిఫోర్ వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ దిస్, మా నాన్న యాక్చువల్లీ సడన్, మా నాన్న ఈజ్ నాట్ ఆన్ పెద్ద, ఈజ్ నాట్ బిగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, పెద్ద ఏం చూడ్డు, బట్ ఈవెన్ హీ గాట్ యువర్ రికమెండేషన్ అట్లేదో అంట. దెన్ ఐ డెంట్ పే ఎనీ. అన్నిసార్లు చెప్తే డౌట్ వస్తుంది. బట్ ఆయన కూడా ఈ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ ఈ అమ్మాయి ఎవరో చాలా బాగా చేస్తుందిరా, ఎవరు నీకు తెలుసా అని చెప్పి అడిగాడు. మై మామ్ ఆల్సో రిలేట్, స్పెషల్లీ ద వన్ దట్ యూ డిడ్ ఆన్ థింక్ అంబానీస్ వెడ్డింగ్. ఎస్ ఎస్, అసలు అది మా అమ్మ పగలబడి నవ్వింది అది చూసి. thanks. అండ్ మీ ఫ్యామిలీ ఎట్లా, హౌ డు దే టేక్ ఇట్, యువర్ ఇన్లాస్ అండ్ మీ అమ్మ వాళ్ళు? మా ఇన్లాస్ ఆర్ ఫైన్. యాక్చువల్గా మా ఇన్లాస్ ఎవరు ఇన్స్టాగ్రామ్లో లేరు. అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ బికాస్ ఐఎమ్ గెస్సింగ్ వాళ్ళు కూడా చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ వాళ్ళ ఉంటారు, బికాస్ క్లియర్లీ ఇట్స్ సీన్ ఇన్ యువర్ కాంటెంట్ ఆల్సో. యా, కొంతవరకు వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓపెన్ మైండెడ్, బట్ ఇంకా కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి. మా పేరెంట్స్కి ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. సో మా మదర్ ఇన్లో, ఫాదర్ ఇన్లో ఇన్స్టాగ్రామ్లో లేరు నేను కంటెంట్ పోస్ట్ చేసే టైంలో. అండ్ వన్ ఫైన్ డే షీస్ టెల్లింగ్, నీ వీడియో చూసాను, నీ అది చూసాను, ఇది చూసాను అని ఆవిడ చెప్పారు. ఎలా చూసారు మీరు, ఇన్స్టాగ్రామ్లో లేరు కదా? నాకు అన్నీ వాట్సాప్లో వచ్చేస్తున్నాయి, ఎవరో పంపిస్తున్నారు, మీ కోడలు ఇలా చేసింది, మీ కోడలు ఇలా చేసింది అని. ఓకే, సో once she informed me about that, I started getting more responsible, maybe not conscious but responsible, that okay, there are people of that age group who is going to watch. Correct. So I need to be very careful with whatever I put out. So, and also at the same time young generation has to relate. So I'm in that zone right now. We'll talk about music now కొంచెం సేపు. Thanks. పూర్తిగా ఇన్ఫ్లుయెన్సర్ చేసేసావు ఫస్ట్ హాఫ్ అంతా. బికాజ్ నాకు చాలా క్యూరియాసిటీ అక్క, ఏంటంటే మ్యూజిషియన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వడం అనేది నేను పెద్ద ఎక్కువ చూడలేదు. బట్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్ కదా, అందుకని నేను ఫస్ట్ క్యూరియాసిటీతో దాని గురించి ఎక్కువ అడిగాను. హౌ డిడ్ ద మ్యూజిక్ జర్నీ స్టార్ట్? నువ్వు అసలు ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టావు? ఎవరు గుర్తించారు నీలో ఉన్న ప్రతిభ? నాలో ఉన్న ప్రతిభని మా మదర్ గుర్తించింది ఫస్ట్. ఇనిషియలీ మై మామ్ ట్రైన్ మీ ఫర్ 1 year. దాని తర్వాత దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అని చెప్పి ఒక మ్యూజిక్ టీచర్కి అప్పచెప్పేసింది. ఓ, మీ అమ్మగారు కూడా షీ ఆల్సో సింగ్స్? తను కూడా పాడతారు. మా గ్రాండ్ మదర్ కూడా పాడతారు. ఓకే. ఆవిడే కర్ణాటిక్ మ్యూజిక్ టీచర్. మదర్ నేర్చుకున్నారు, నేను కొంచెం. సో మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను 4 years ఆఫ్ ఏజ్ నుంచి, 4 or 3 అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? నువ్వు అంటే నీ ఇన్ఫ్లుయెన్సెస్, ఇనిషియల్గా ఉన్న నీకు ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి మ్యూజిక్లో? నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు ఇష్టం ఉండేది ఆ పాటలు పాడడం? బికాస్ నాకు చిన్నప్పుడు అసలు నచ్చేది కాదు, క్రికెట్ ఆడుకోనీయకుండా అట్లా చేశాను. నాకు పాటలు పాడడం చాలా ఇష్టం, ఎప్పుడు పాడుతూనే ఉండేదాన్ని. నాకు చిన్న ఏజ్ నుంచి బాంబే, ప్రేమికుడు, ఇవన్నీ మూవీస్ వచ్చినప్పుడు అన్నీ పాడుతూనే ఉండేదాన్ని ఆ సాంగ్స్. అప్పుడే వాళ్ళు ఓకే, దీనికి ఫిలిం మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అని ఇంకా గుర్తించారు. నేను కర్ణాటిక్ మ్యూజిక్లో నువ్వు చెప్పినట్టు అంత ఇప్పుడు నౌ ఐ రిగ్రెట్, బికాస్ ఇఫ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ అ విద్వాన్ బై నౌ. నౌ ఐ రిగ్రెట్ దట్. అప్పుడు ఫోర్స్ఫుల్గా వెళ్ళేదాన్ని క్లాసెస్కి. ఓకే, సో నీ కర్ణాటిక్ మ్యూజిక్లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఐ యూస్ టు జస్ట్ లెర్న్ ఫర్ మై మామ్, నేర్చుకోమంది కాబట్టి. ఓకే, బట్ ఫిల్మ్ మ్యూజిక్ అట్లా పాడుతూనే ఉండేదాన్ని ఎప్పుడు పడితే అప్పుడు. నీ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ ఇనీషియల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే, లైక్ నువ్వు ఇప్పుడు చెప్పావు కదా బాంబే ప్రేమికుడు, అట్లా నువ్వు విన్న ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ సింగర్స్ నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన? ఐ థింక్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఏఆర్ రెహమాన్ సార్ దట్ టైమ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మన బేసే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా, ఫుల్ క్వాలిటీతో స్టార్ట్ అయింది కదా. సో నువ్వు కూడా ఫస్ట్లో నేర్చుకున్న పాటలన్నీ సుశీల గారి పాటలు అవేనా? మొత్తం ఒక బుక్ అంతా అవే ఉంటాయి. సుశీల గారు, భానుమతి గారి పాటలు, జిక్కి లీల గారు. మా పేరెంట్స్ చాలా రూటెడ్ అనమాట. నా రూట్స్ మొత్తం వాళ్ళు సెట్ చేసేసారు అక్కడ. ఐ సా కపుల్ ఆఫ్ యువర్ సాంగ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, చాలా పాతవి నువ్వు పాడినవి చాలా. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లెర్నింగ్ మ్యూజిక్ అక్క? మ్యూజిక్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని నీకు అనిపిస్తుంది? ఒకవేళ ఎక్కువ నేర్చుకోని వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కర్ణాటిక్ మ్యూజిక్ చాలా ఎక్కువ నేర్చుకున్నావా? సో ఒకవేళ అలాంటి కేసు ఉంటే హౌ డు యూ గో అబౌట్ యువర్
కెరియర్? మ్యూజిక్ నేర్చుకోవడం ఈజ్ ఎనీ డే వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ అ సింగర్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆ బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవడానికి మ్యూజిక్ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ గో ఇన్ అ లాంగ్ రన్. అండ్ ఆల్సో కంప్లీట్గా మ్యూజిక్ వచ్చి ఒక బాగా ఒక కచేరీ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద వే యూ సింగ్, బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వెన్ యు ఆర్ సింగింగ్. లైక్ ఇది ఇందులో ఇది వస్తుంది, అందులో ఇది వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. దట్ కెన్ ఓవర్ పవర్ ఈవెన్ ద కంపోజర్ థాట్స్, దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఏం రాదనుకో, ఎంత బాగా పాడగలిగినా ఒక మూల ఎక్కడో ఒక థాట్ ఉంటుంది, అమ్మో ఇప్పుడు నేను బయటపడిపోతానేమో, నా ఫ్లా తెలుసు. దట్స్ ద ఓన్లీ ఫ్లా దే హ్యావ్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. హీరోయిన్ లవ్ రొమాంటిక్ సాంగ్ పాడాలి అనుకో, రిక్వైర్మెంట్ ఒకటే అందరికి. అక్కడికి వెళ్ళి అంటే కుదరదు. బట్ ఒక భయం ఉంటుంది మనసులో, ఓ ఇప్పుడు నన్ను ఇలా ఆడితే ఏం చేయాలి అన్న. సో దట్ వే ఐ థింక్ లెర్నింగ్ music and having knowledge will always give you a lot of confidence. But in singing, I don't know how far it will help you. Basics నేర్చుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది, కానీ మాడ్యులేషన్ కీ ఆర్ అదంతా యూ షుడ్ యూజ్ యువర్ కామన్ సెన్స్. ఓకే. అండ్ దానికి ఏంటి ప్రాక్టీస్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నువ్వు వెన్ యూ ఆర్ లెర్నింగ్ ఫిల్మ్ సాంగ్స్, దానికోసం వాట్ ఈస్ ద ప్రాక్టీస్ దట్ యూ డూ టు సౌండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రియాలిటీ షోస్లో పాడుతున్నావు అనుకోక, దట్ ఈస్ వేర్ వీ ఆల్ స్టార్ట్. ఆర్ మనం సినిమా పాటలు పాడడంతో మొదలు పెడతాం కదా ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి. సో అలాంటప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు టెల్ టు పీపుల్ దట్ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఒరిజినాలిటీని కూడా వాళ్ళు బయటికి తీసుకురాగలరు అట్ ద సేమ్? బికాస్ ఇప్పుడు నేను చిన్నప్పుడు బాలుగారి పాటలు చాలా విని తెలియకుండానే నాలో ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అనమాట, ఎంతో కొంత. అందరికీ అది జరుగుతుంది కదా. సో నీ టెక్నిక్ ఏంటి? నువ్వేం నేర్చుకున్నావు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? సో ఇప్పుడు మొదలుపెట్టే వాళ్ళు ఉంటే అది వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది. టెక్నిక్ అంటే ఏం లేదు, నీకంటూ ఒక వాయిస్ టెక్స్చర్ ఉంటుంది చూడు, దాన్ని యూ నీడ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అండ్ యూ నీడ్ టు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ సాంగ్ని ఎలా ప్రజెంట్ చేయగలవు, నీకున్న అడ్వాంటేజెస్ ఏంటి, నీ వాయిస్లో నువ్వు ఏం చేయగలవు, వాట్స్ ద బెస్ట్ యూ కెన్ బ్రింగ్ అవుట్ ఆఫ్ యువర్ వాయిస్ అనేది ఫస్టే నువ్వు ఒక స్టడీ చేసుకోవాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ నో వెల్ అబౌట్ యువర్ వాయిస్ అండ్ యువర్ కల్చర్, దెన్ వై విల్ సంబడి ఎల్స్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్? సో యూ షుడ్ బీ ప్రిపేర్డ్ టు డూ దాట్. అండ్ ఇలాంటి సాంగ్ వస్తే ఇలా పాడగలగాలి, ఇలాంటి సాంగ్ అని ఒక బేసిక్ ప్రిపరేషన్ ఉండాలి దేనికైనా. అండ్ రియాలిటీ షోస్, ఏదో క్వశ్చన్ ఏంటి అడిగావు? రియాలిటీ షోస్కి వెళ్ళినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సూపర్ సింగర్స్లో పాడినప్పుడు, నువ్వు పాడిన ఒక పాట చెప్పేదేనా? నేను ఏదో ఒకటి పాడుతా తీగాలో. ఓకే, సో మయ్యా మయ్యా నువ్వు పాడుతున్నావు అనుకో, నువ్వు చిన్మయ్య గారు పాడినది విని పాడుతున్నావు కదా. సో ఐఎమ్ ష్యూర్ నువ్వు సూపర్ సింగర్స్ పాడినప్పుడు యూ ఆర్ నాట్ అ కిడ్ డెఫినెట్లీ. సో ఆ టైంకి యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ థాట్ ప్రాసెస్ కదా. సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ టు నాట్ సౌండ్ లైక్ చిన్మయ్య గారు బట్ స్టిల్ సింగ్ ఇట్ వెల్? అట్లా ఏదైనా అలా ఆలోచించేదానివా అసలు? ఇట్స్ ఓకే టు సౌండ్ లైక్ చిన్మయ్య గారు సమ్ టైమ్. అంటే ఇప్పుడు సుశీల్ గారి పాట ఆర్ చిత్ర గారి పాట ఏదైనా పాడినప్పుడు ఆబ్వియస్గా మనకు కొంతవరకు వాళ్ళ ఇవి వచ్చేస్తాయి సాంగ్లో, వాళ్ళలాగా సౌండ్ అవుతాము. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ టెండెన్సీ ఆల్సో దట్ మనం మన ఓన్ వేలో మన ఇష్టం వచ్చినట్లు పాడేస్తే జడ్జెస్ మైట్ నాట్ ఈవెన్ when they are used to listening to the song in that particular way. We can't do our own lot of own improvisation in the voice. Improvisation ane kaadu, but the way you are singing it, వే ఐఎమ్ సింగింగ్ కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఆ పాట 1,00,000 సార్లు విని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. ఇట్స్ ఓకే టు హ్యావ్ డ్యూరింగ్ ద రియాలిటీ షో టైంలో, ఇట్స్ ఓకే. బట్ కంప్లీట్గా కాదు. ఇప్పుడు మరీ బాలుగారు అంటే బాలుగారు లానే పాడితే ఎవరు పాయింట్స్ ఇవ్వరు, కంప్లీట్గా కాదు. కానీ ప్రాబ్లీ హియర్ అండ్ దేర్ యూ కెన్ టేక్ ద. నేను ఎందుకు అడుగుతున్నానంటే అక్క, ఇన్నిసార్లు ఒకటే క్వశ్చన్, నీకు కావాల్సిన పాయింట్ ఏంటో చెప్పు, నేను అది చెప్తాను. ఎందుకు అడుగుతానంటే ఇప్పుడు నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత, ఇప్పుడు నువ్వు తెలుసా పాడే ముందు సౌండ్ లైక్ నువ్వు సడన్గా నీకు ఒక కొత్త పాట వచ్చినప్పుడు
నీకు ఒక రిఫరెన్స్ ఉండి ఇప్పుడు చిన్మయ్య గారు లాగా మయ్యా మయ్యా పాడడం, లేకపోతే సుశీల గారు పాట సుశీల గారు దీంట్లో పాడడం అలా ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ నో రిఫరెన్స్, సడన్గా ఒక కొత్త పాట నీకు వినిపించింది నువ్వు పాడు అన్నప్పుడు నీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ లేదనుకో, అంటే గివింగ్ ఇట్ యువర్ టచ్ అది లేదనుకో, ఆ ప్రాసెస్ డిఫికల్ట్ అవుతుందా అని. ఇప్పుడు తెలుసా నేను పాడమన్నారు అక్క, పాడమనగానే నీ దగ్గర ఏం రిఫరెన్స్ లేదు కదా, ఎవరిలా పాడాలి ఎలా ఏం చేయాలనేది నీకేం తెలియదు. సో యూ హ్యావ్ టు బ్రింగ్ సంథింగ్ దట్ ఈస్ యువర్ ఓన్. సో అలాంటప్పుడు ఒకవేళ నువ్వు ముందు నుంచే ఈ ప్రాక్టీస్ రియాలిటీ షోస్ అప్పటి నుంచి లేదా నువ్వు పాటలు నేర్చుకుంటున్న టైం నుంచి చేస్తుంటే ప్లేబ్యాక్ సింగింగ్కి వెళ్ళినప్పుడు అది ఈజియర్ అవుతుందా ఏమైనా అని. ప్రాక్టీసింగ్ అంటే ఏంటి వాళ్ళలాగా కాకుండా ప్రాక్టీస్. ఇప్పుడు మయ్యా మయ్యా పాడినప్పుడు కూడా నువ్వు నేనే ఫస్ట్ టైం ఈ పాట పాడితే నేను రికార్డింగ్లో ఎలా పాడేదాన్ని అనుకో, నువ్వు కనుక నేర్చుకున్నావు అనుకోక, సో యు ఆర్ ట్రైన్ టు లుకింగ్ ఎట్ అ సాంగ్ యాజ్ యువర్ ఓన్. అవును. సో అప్పుడు నీకు ఈజియర్ అవుతుందా అలా? ఈజియర్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరి వాయిస్ వాళ్ళదే కదా, ఇంకొకలా పాడలేరు. ఇప్పుడు నీకు సడన్గా ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి నీకు ఒక ట్యూన్ ఇప్పుడు ఇచ్చారు, నువ్వు ఫస్ట్ నుంచి రియాలిటీ షోస్లో ఎస్పీబీ సార్ లాగా ఆయన పాటలు విని పాడావనుకో, నీకు ఒక ట్యూన్ ఇస్తే ఆయనలా పాడవు కదా, నీలానే నువ్వు పాడతావు. బట్ దానికి ఒక బేసిక్ ప్రాక్టీస్ అనేది రిక్వైర్డ్ అని చెప్తున్నావు కదా. యా, ఇట్ ఈస్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ ఆల్ బేసిక్సే. ఏం అంతేమీ మనం కష్టపడిపోయి మన ఓన్ అంతేం అవసరం లేదు. ఒక సాంగ్ ఉంటుంది, దాని సిచ్యువేషన్ ఉంటుంది, నీకు ఆల్రెడీ మైండ్లో ఒక థాట్ ఉంటుంది. లైక్ నాకు ఒక రెఫరెన్స్ ఏమొచ్చిందంటే, అదొక వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, నేను కంటిన్యూ చేస్తాను. ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అక్కడ అప్పటికి ఇంకా షూటింగ్ అవ్వలేదు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. గ్లాస్ లాగా ఉంటుందంట మొత్తం అక్కడ. ఒక రొమాంటిక్ సాంగ్, అన్ని సాంగ్స్కి ఇట్స్ నాట్ నెసెసరీ, బట్ దిస్ సాంగ్ దే ఎక్స్ప్లెయిన్ ఇట్స్ గోయింగ్ టు బీ సో బ్యూటిఫుల్. అలా హీరోయిన్ ఫ్లోయిగా వస్తుంది, హీరో ఉంటాడు, ఎగ్జాటిక్ లొకేషన్స్ ఉంటాయి, దే గోయింగ్ టు సమ్ ఏదో ఆ టైంలో ఏదో చెప్పారు, బల్గేరియా సంథింగ్. అండ్ దెన్ I just closed my eyes, I went to that place and I was like, how breezy or how sweet can I sound for this location అని ఒక థాట్. అప్పుడు నేను రెఫరెన్స్ అన్నాను, కానీ దాని ముందర ఆ తేనె కళ్ళదే అని ఒక సాంగ్ చేశారు కిక్ కోసం, జోనీతా గాంధీ పాడింది. కిక్ 2. సో ఊరికే ఎందుకు ఆ సాంగ్ just went in my head. Okay. And I was like, okay, first అంత బ్రీజీగా ఇలా ఉండడానికి ఏం చేయాలి అని ఊరికే ఒక థాట్ పెట్టుకుని, దెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ డూ. అంత హస్కీగా అలా పాడాను. అండ్ సో లవ్ సాంగ్ కాబట్టి వాళ్ళ ఫీల్ని కొంచెం నేను కూడా ఫీల్ అయ్యి పాడాను. అంత చేస్తే చాలు. ఎవరిలాగా నువ్వు సౌండ్ అవ్వకూడదు అని డెలిబరేట్ అవసరం లేదు. ఇట్ కమ్స్ న్యాచురలీ ఇఫ్ యూ హ్యావ్. ఒకటేంటంటే ఈ త్రూ అవుట్ దీస్ రియాలిటీ షోస్ నువ్వు యూస్ టు అయిపోకూడదు. ఒక సింగర్ లాగా పాడడం, ఒక స్టైల్కి యూస్ టు అయిపోకూడదు. ఆర్ ఆల్సో బై వాట్ యువర్ సేయింగ్, ఒకవేళ నువ్వు కనుక రకరకాల పాటలు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, అది కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఒకటే రకం అని కాకుండా రకరకాలు చేసుకోవచ్చు. సో ఇంకోటి, ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో నాకు నేను రాసుకోలేదు, ఇందాక నేను అడదాం అనుకున్నా. నువ్వు టెక్స్చర్ అని చెప్పావు చూడు, మనం ప్రతి వాళ్ళకి ఒక టెక్స్చర్ ఉంటుంది అని చెప్పి, దాని గురించి కూడా ఇది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్ అక్క. ఐఎమ్ షూర్ చాలా మందికి కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది, ఒక మనిషికి ఒక వోకల్ టెక్స్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుందా అసలు అని. బికాస్ నువ్వే ఉన్నావు అనుకో అక్క, ఐ ఫీల్ యు ఆర్ వెరీ వెరీ వర్సటైల్ ఇన్ ద సెన్స్ దట్ నువ్వు తెలుసా నువ్వే పాడతావు, బ్రూస్లీ నువ్వే పాడతావు. నేను నీ ఇన్స్టాగ్రామ్లో మొన్న హీరామండి పాట విన్నాను, దట్స్ అ వెరీ డిఫరెంట్ టెక్స్చర్. అట్లాగే ఇందాక నీకు చెప్పా కదా, ఒక రియాలిటీ షోలో నువ్వు ఏదో ఒక మాస్ పాట పాడావు, సరైనోడు పాట టైటిల్ ట్రాక్, అది నువ్వే పాడతావు. సో ఈ నాలుగిట్లో డెఫినెట్లీ ద టెక్స్చర్ ఈజ్ నాట్ సేమ్. సో ఒక మనిషికి ఒక టెక్స్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుందా, ఉంటే అది మంచిదా? టెక్స్చర్ అందరికీ ఉంటుంది. ఇది టెక్స్చర్కి వర్సిటాలిటీకి తేడా ఉందనుకుంటున్నా నేను. టెక్స్చర్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. అంటే హీరామండికి నువ్వు యూజ్ చేసింది ఒక డిఫరెంట్ టెక్స్చర్, వోకల్ టెక్స్చర్. ఓకే, దట్ ఈస్ ట్రూ. యా, మేబీ వాయిస్ కల్చర్ ఈస్ డిఫరెంట్ అండ్ టెక్స్చర్ ఈస్ డిఫరెంట్. You'll have a voice culture. Culture is the same for all the songs. Correct. There'll be some tinge in every song that comes out. But టెక్స్చర్ మార్చుకోవచ్చేమో సాంగ్ని బట్టి. నువ్వు అంటే లైక్ నువ్వు తెలియకుండా చేస్తావా ఇదంతా? డూ యూ జస్ట్ డూ ఇట్? ఓకే, ఈ పాట
పాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైరెక్ట్గా బ్రూస్లీ పాట పాడిన దానికి తెలుసా ఫర్ ఎగ్జాంపుల్, లేదా మీరాస్ థీమ్కి, ఆ 2 పాటలకు నీకు తెలియకుండానే నువ్వు ఆ పాట ఫీల్ బట్టి మార్చేసావా, లేకపోతే ఇస్ దేర్ ఎ థాట్ ప్రాసెస్? పాట ఫీల్ని బట్టి వాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ డిమాండ్స్, దట్స్ వాట్ వీ డూ. ఇప్పుడు ఫాస్ట్ సాంగ్స్ అంటే మనకు కొంతమంది ఉంటారు కదా హెడ్లో, నాకు ప్యూర్లీ ఐ గో బై వాట్ ఐ హ్యావ్ లిసన్డ్ ఆర్ హర్డ్ ఆల్ దీస్ ఇయర్స్, ప్యూర్లీ సినిమా నాలెడ్జ్. ఇప్పుడు మాలతి గారు ఉన్నారు, కరెక్ట్, లేకపోతే మన్మథ రాజా అవన్నీ విని అలానే పెరిగాం కదా. సో అవన్నీ విని ఆవిడ వాయిస్ టెక్స్చర్ ఏంటో కొంచెం ఫీడ్ చేసుకుంటాం కదా బ్రెయిన్లో. ఇప్పుడు ఈ మాస్ సాంగ్ పాడాలి అనగానే అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న సింగర్స్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటా, ఓకే, అలా పాడతాను అంతే. బట్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇంటెలెక్చువల్ ఆన్సర్స్ కాదు నాకు ఐఎమ్ ఫైండింగ్ ఇట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నాట్ ఎట్ ఆల్, బికాస్ నువ్వు చెప్పిన దాంట్లో యాక్చువల్లీ ఒక చిన్న ఇంటెలెక్చువల్ థింగ్ ఉందని నా ఫీలింగ్. ఏంటంటే నేను ఐ థింక్ ఇంతకు ముందు ఏదో ఎపిసోడ్లో ఐ స్పోక్ విత్ సంబడి అండ్ ఐ కోటెడ్ ద సేమ్ థింగ్. ఐ హర్డ్ A.R. Rahman సేయింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ దట్ మీరు కంపోజ్ చేసేటప్పుడు ఒక కంపోజర్, ఒక మ్యూజిషియన్ నుంచి, కంపోజిషన్ అనే కాదు జనరలీ, ఒక మ్యూజిషియన్ నుంచి కనుక మనం ఇన్స్పైర్ అయ్యామనుకో, చిన్నప్పటి నుంచి నేను ఓన్లీ ఎస్పీబీ గారి పాటలు వింటూ పెరిగాను అనుకో, నేను ఆటోమేటిక్గా ఏ పాట ఇచ్చినా కానీ ఎస్పీబీ గారు ఎలా పాడతారు అనుకొని నేర్చుకుంటాను కదా. సో వాట్ A.R. Rahman said in an interview is that you get inspired by 100 different artists. Yes, exactly. So you become a combination of all of them. That is exactly what you're trying when to say. When situation comes, you can take it out and use it at any point. ఇప్పుడు మనం పాప్ వింటాం, జాజ్ వింటాం, నేనైతే ఆల్ సార్ట్స్ ఆఫ్ మ్యూజిక్ వింటాను. అది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇంటెలెక్చువల్ ఆన్సర్ యాక్చువల్లీ. అదే చెప్తున్నాను. నాది కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ కొంచెం సిల్లీగా చెప్తాను, తర్వాత ఇంటెలెక్చువల్గా చెప్తాను. ఫస్ట్ ఎడిట్ చేసేసేయండి. పెట్టండి. సో ఐ థింక్ అదే ఎక్కువ అర్థం అవుతుందేమో అందరికి. సో ఏంటంటే ఐ లిసన్ టు అ లాట్ ఆఫ్ మ్యూజిక్. చిల్లర్ అంటే ఒక్కొక్కరు బాగుంటుంది అనుకో, చిచ్చోరా చిల్లర్, ఆర్ చాలా హైలీ సొఫిస్టికేటెడ్ మ్యూజిక్ లైక్ ఐ లిసన్ టు హాలీవుడ్ మ్యూజిక్. దాంట్లో కూడా జనరిక్ ఉంటుంది, వెరీ బేసిక్ ఉంటుంది, అండ్ దెన్ దేర్ కమ్స్ హ్యాన్ జిమ్మర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, అండ్ దెన్ జాకబ్ కాలియర్ ఆర్ బిగ్ ఆర్టిస్ట్ ఎఫ్కేజే ఆర్ వీళ్ళందరివి అన్నీ వింటాను. ఐ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ దే ఆర్ ఇన్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ మూడ్ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్. సో ఇప్పుడు నాకు సడన్గా ఒక ఆఫర్ వచ్చింది అనుకో, సే సపోజ్ సమ్ జాజ్ సాంగ్ ఏదైనా చేయాలి, ఆర్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్, బికాస్ ఐఎమ్ ఇన్ టు ప్రొడక్షన్ ఆల్సో. చేయాలంటే I remove that folder out and then I try to bring those things, elements into this. Not completely, but here and there you can get that flavor out of it. అలా నేను ఘంటసాల గారి పాటలు విన్నాను, సుశీల్ గారి పాటలు విన్నాను. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ అడిగారు, యాక్చువల్లీ దేర్ ఇస్ వన్ సాంగ్ కమింగ్ అవుట్ విత్ రోల్ రైడ్ అనమాట. దాంట్లో ఏదైనా డిఫరెంట్ అంటే ఓహో అలా జిక్కి గారి లాగా స్టార్ట్ చేసాం. దట్స్ అన్ ఎలిమెంట్ నో దట్ వీ బాట్ ఇన్ టు దిస్. అది వింటేనే కదా నీకు అవగాహన ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ, ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ లిస్నింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. బట్ నాకు ఇక్కడ ఇంకోటి, నేను ఇవేం రాసుకోలేదు కానీ నువ్వు చెప్తుంటే నాకు సడన్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నాకేంటంటే నేను చాలా అనుకుంటాను అక్క, ఏంటంటే ఓకే రేపటి నుంచి మనం మొత్తం వరల్డ్ మ్యూజిక్కి ఎక్స్ప్లోర్ చేయాలి మనం రేపటి నుంచి అని నేను అనుకుంటాను. ఓకే, అండ్ నేను అసలు ఎక్కువ నేను వినే టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కొన్ని చాలా లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ అంటే నేను ఇండియన్ మ్యూజిక్ ఏదైనా వినగలను, ఫోక్ వినగలను, ఇండియన్ మ్యూజిక్లో ఎటువంటి క్లాసికల్, నువ్వు ఇందాక చెప్పిన లాంటి విపరీతమైన కమర్షియల్ పాటలు అన్నీ నేను వినగలను. కానీ ఇంగ్లీష్ పాటలో కొన్ని రకాల ఇంగ్లీష్ పాటలే వినగలను. ఐ కాంట్ రిలేట్ విత్ మ్యూజిక్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సోఫిస్టికేటెడ్. కాసేపుతో నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతూనే విను. సో నాకు ఏంటంటే నీలాంటి అనుభవజ్ఞులు ఇవ్వాల్సిన సలహా ఏంటంటే ఇప్పుడు నేను ఎలా వాటిలో అలవాటు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దేర్ ఆర్ సమ్ ట్రాక్స్ కొంతమంది ఆర్టిస్ట్వి, ఐ లిసన్ టు లాట్ ఆఫ్ దెమ్ రైట్ నౌ. ఐమ్ ట్రిప్పింగ్ ఆన్ టైలా అండ్ మసిగో ఇలాంటి వాళ్ళని. అంటే నేను ఎలా అంటే ఆఫ్రికన్, జాపనీస్, చైనీస్, ఏ లాంగ్వేజ్ వదలను. ఏదో వాళ్ళ కల్చర్ ఏంటో మనకు తెలియాలి కదా.
సో అందుకని వింటాను. నీకు నచ్చలేదు, చాలా ఓవర్ సూదింగ్గా ఉంది, నిద్ర వస్తుందంటే నిద్రపోతున్నప్పుడే పెట్టుకొని పడుకున్నావు అనుకో, your subconscious mind will register all the elements in the song. Actually, this is what I heard somewhere, that your subconscious brain will register whatever you're listening to during the sleep. So నువ్వు నీ మెయిన్ బ్రెయిన్ పడుకున్నా అంటే నాకు టర్మ్స్ తెలీదు, బట్ ఫీల్ ఉంటుంది నేను చెప్పే కాంటెంట్లోకి. టర్మినాలజీ అడగండి, ఫీల్ ద ఫీల్, సొఫిస్టికేషన్కి వెళ్ళకండి. సో ద హోల్ మెయిన్ బ్రెయిన్ విల్ స్లీప్, బట్ దెన్ ద సబ్ కాన్షియస్ బ్రెయిన్ విల్ రిజిస్టర్ ఎవ్రీథింగ్. That's how someday you will get some idea. You'll not know from out of where you got that idea, but you may get. సో నేను అలా వింటాను. పుష్ప విలాపం ఇలాంటి పడుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. చాలా అవన్నీ మామూలు లేచి వినగలుగుతాను అక్క. అదే పుష్ప విలాపం నువ్వు వినేస్తాను కదా. ఇలాంటి ఇంగ్లీష్ ఆర్టిస్ట్, పాప్ ఆర్టిస్ట్, బాగా పాపులర్ పాప్ ఆర్టిస్ట్ ఉంటారు, జనాలు అందరూ క్లిప్ అయిపోతుంటారు. I also can't relate to నేను వింటాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంత ఫస్ట్ లిరిక్ అర్థం కాదు నాకు. అక్కడే నేను కొంచెం అక్కడ ఫస్ట్ డిస్కనెక్ట్ అయిపోతాను. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కానీ నాకు అనిపిస్తుంది మనం ఎందుకు ఇప్పుడు ఇంత కష్టపడి ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో. వాళ్ళ లిరిక్స్ కొన్ని బాగుంటాయి, లైక్ బిల్లీ ఎయిలిష్, వాట్ ఎవర్ షీ రైట్స్ ఇస్ గుడ్. ఐ లైక్ అడెల్ దట్ వే. అడెల్ నేను చాలా రిలేట్ అవుతా. నాకు ఆల్మోస్ట్ సినిమా పాటలు వింటున్నట్టు అనిపిస్తుంది ఆవిడ మ్యూజిక్. చాలా మ్యూజికాలిటీ కూడా ఉంటుంది, సింపుల్ యట్ వెరీ నైస్. బట్ నేను అనడం ఏంటంటే, సమ్ ఆర్టిస్ట్ లైక్ డ్రేక్ ఆర్ జస్టిన్ బీబర్ ఆర్ వీళ్ళందరివి, ఐ థింక్ వీ కెన్ లిసన్, give it a try to know the production values. Because they are going world class production values unte wala songs lo. At least you can know where we are standing there, and also what can we do to achieve such quality in the songs. Quality is what they are all working on. And akkada and quality ane dani మీనింగ్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కదా అక్క. టైం టు టైం క్వాలిటీ అనే దాని మీనింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అంటే లైక్ 10 years బ్యాక్ ఏదైతే క్వాలిటీ ఉండేదో దాని తర్వాత ఇట్ కీప్స్ గెటింగ్ అప్డేటెడ్, చేంజెస్ బై టైమ్. సీ నౌ ఐ థింక్ ఆఫ్టర్ ఇమాజిన్ డ్రాగన్స్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. కోల్డ్ ప్లే ఈజ్ ఆల్సో రైట్ నౌ డూయింగ్ ఆల్ ద డిస్టార్షన్ ఉన్న ట్రాక్స్ చేస్తుంది. ఐ థింక్ ప్రాబ్లీ డిస్టార్షన్ ఈజ్ ఇన్ ట్రెండ్. సో ఇది వరకు డిస్టార్షన్ వస్తే అసలు సౌండ్ బాగాలేదు, చెత్తగా ఉందంట. ఇప్పుడు అదే ట్రెండ్లో ఉంది. సో వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ how a distortion can sound like music, clean. Correct. We are bringing clean music out of a distorted voice. Correct. So it changes over a period of time, and this is Gen Z. We can't we don't know what did you watch a video of Charlie Puth where he says nothing, let's create a sound, something out of nothing and చెప్పి amazing asalu. It's amazing. So I know ఇప్పుడు అంతా మారిపోయింది సిచ్యువేషన్. if we watch him, we'll know how to create something. Correct. అండ్ తెలియకుండా ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ వల్ల, సోషల్ మీడియా వల్ల మనం ఎంతో కొంత అయితే, ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దేర్ మ్యూజిక్ ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ రిలేట్ టు దేర్ మ్యూజిక్, ఎక్కడో తెలియకుండా ఐ ఆమ్ ఆల్సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. వాళ్ళు చేసేది మన మ్యూజిక్లోకి నేను డైరెక్ట్గా వినలేకపోతున్నా. ఇప్పుడు నువ్వు బాగా ఆయన ఫాలో అవుతావు అనుకో, నువ్వు చేసే పాట నేను వింటాను కాబట్టి నీ దాంట్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఉంటుంది కాబట్టి కొంచెం ఎంతో కొంత ఇండైరెక్ట్లీ ఐఎమ్ గెటింగ్ టు నో వరల్డ్ మ్యూజిక్ అని నాకు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఈస్ కమింగ్. నో ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకుంటే మన పాటల్లో కూడా కొన్ని, ఇండియన్ మ్యూజిక్లో కూడా కొన్ని సేమ్ సార్ట్ ఆఫ్ ఆఫ్రికన్ బీట్స్ వచ్చేసాయి మనకి. ప్రతి సింగిల్ నువ్వు ఇప్పుడు తీసుకున్నా అంటే వెనకాల ఎక్కడో ఆఫ్రో బీట్స్ ఉంటాయి. దట్స్ బికాస్ ఇట్స్ ట్రెండింగ్. కరెక్ట్. యూనో సో టర్మ్స్ తెలియవు, పర్కషన్స్. ఓకే, అబ్బా, బట్ బుర్రలో బోల్డ్ దాచి టన్నులు. ఓకే, మీ రియాలిటీ షోస్ ఎక్స్పీరియన్స్ ఏంటక్క, ఎట్లా ఉండేది? నేను ఫస్ట్ నుంచి నాదొక పెద్ద ఐరన్ లెగ్ అనుకున్నాను నేను రియాలిటీ షోలో. నాకు నేనే అంటే ఎక్కడైనా సెలెక్ట్ అవ్వను, ఎక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఆర్ మేబీ ఐ వాజ్ అండర్ పర్ఫార్మింగ్ ఆల్ దట్ వైల్. మేబీ నేను వాట్ వాస్ దట్ బికాస్ ఆఫ్ నీ భయం వల్ల? చాలా స్టేజ్ ఫియర్ ఎక్కువ నాకు. ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ అండ్ లిటరల్ వణికిపోయి చెమటలు గారిపోయి ఉండేవి. నాకు అంత స్టేజ్ ఫియర్ ఎప్పుడూను. సో పాడాలని ఉంది. ఐ స్టిల్ రిమెంబర్
పాడాలని ఉంది. ఆడిషన్ సెలెక్ట్ అయిపోయాను, ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది, పాడాను. యాక్చువల్లీ ఐ డిడ్ వెల్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. బట్ ఎస్పీబీ సార్ చాలా, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా. సో ఆయన ఏం చేశారు, నేను మగవారికి దూరముగా మగువలెప్పుడు మెలగాలని అని ఒక సాంగ్ ఉంది. అలా అనగానే ఇప్పుడు నేను చిన్నపిల్లని, ఆయన ఇలా చెమటలు కారుతున్నాయి, ఆయన ఇలా తుడుచుకుంటూ నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వస్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, చాలా చిన్నపిల్లని. ఈయన ఎందుకు ఇలా వచ్చేస్తున్నారు మీదకి, ఇట్లా ఒక కన్ను ఇలా మూసుకుని ఉన్నారు ఆయన చెమటలు తుడుచుకుంటూ. ఒక కన్ను మూసుకొని ఎందుకు వచ్చారు ఆ థాట్లోకి వెళ్ళిపోయి నేను. అక్కడ ఒక రాగం ఉంది, ఆ రాగం మర్చిపోతే ఆయన నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సాంగ్ మీద ఫోకస్ కన్నా చుట్టూరా ఏం జరుగుతుంది ఫోకస్ ఎక్కువ నాకు. నేను ఆయన వంకే చూస్తూ ఉన్నాను. ఫస్ట్ అదే నువ్వు అడుగుతావు కదా, రియాలిటీ షోస్లో ఉండే వాళ్ళకి ఒక సజెషన్ ఏంటంటే, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సాంగ్ అండ్ డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ దట్స్ గోయింగ్ అరౌండ్. బాలు గారి వల్లే సెలెక్ట్ అవ్వలేదని చెప్పింది. తమ్మునేల్స్ మాత్రం ఏకంటే. సో అదే ఆయన ఏమన్నారంటే రాగం మర్చిపోయింది అని ఒక సైగ చేశారు మ్యూజిషియన్స్కి. నేను అప్పుడు మళ్ళీ రాగం ఎత్తుకున్నా, కానీ ఐ కుడ్ నాట్ గెట్ బ్యాక్ టు ద సాంగ్ అగైన్. సో మొత్తం మటాష్ అయిపోయింది, ఓడిపోయాను. ఐ స్టిల్ రిమెంబర్ మా యాక్టివా స్కూటీలో మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు, మా మమ్మీ డ్రైవ్ చేస్తుంది, డాడీ వెనకాల కూర్చున్నారు, నేను ఫ్రంట్లో నుంచున్నాను. అప్పుడు చిన్నపిల్లని. మా మమ్మీ అక్కడి నుంచి అమీర్పేట్లో ఏంటది సారథి స్టూడియోస్ నుంచి మా ఇంటికి వెళ్ళే వరకు మొట్టికాయలు వేస్తూనే ఉంది. మియాపూర్లో ఉండేవాళ్ళం అప్పుడు. పెద్ద దూరం కాదు, పెద్ద దూరం కాదు కాబట్టి ఇంకా బొప్పి కట్టలేదు. అదే మా ఇంటి దగ్గర మా మీర్పేట ఎల్బీ నగర్ అయ్యి ఉంటే ఈ పాటికి నేను ఇక్కడ కూర్చునేదాన్ని. దారిలోనే నువ్వు కూడా ఒక తల్లి అయ్యావు కాబట్టి తల్లులకు కూడా సలహా ఇవ్వు. తల్లులకి ఏం సలహా ఇవ్వ, మొట్టికాయలు లేకండి, ఏదో అలా జరిగిందని ఊరుకోండి. మొట్టికాయలు వేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చానని నేను అనుకుంటున్నా. ఏమంటున్నావా? ఐ ఫీల్ ఫర్ యువర్ డాటర్ నౌ. నో ఐ డోంట్ డూ దట్ నౌ. వాళ్ళు వేరే జనరేషన్ కేసు వేస్తారు. సో మా మమ్మీ అయితే నన్ను విపరీతంగా వాడేసుకుంది. ఆ జనరేషన్ పేరెంట్స్ ఎలా వాడుకుంటారో అలాగా. పిచ్చ చైల్డ్ అబ్యూస్ ఆ టైంలో. జాగ్రత్తగా చూస్ యువర్ వర్డ్స్ వైజ్లీ. టర్మ్ దొరికిందా గైస్? ముందే చెప్పింది, టర్మ్స్ మాత్రం జస్ట్ ఫీల్ ద ఫీల్ అంతే. అది ఏ టర్మ్ అని నాకు తెలియదు. ఓకే, ఫుల్ వైలెన్స్, అబ్యూస్ ఏం కాదు, వైలెన్స్, చైల్డ్ వైలెన్స్. ఓకే వైలెన్స్. సో అప్పుడు మా అమ్మ అలా ట్రీట్ చేసింది నన్ను. అలా ప్రతి రియాలిటీ షోలో ఓడిపోతూనే వచ్చాను నేను, అంటిల్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ సూపర్ సింగర్. అందులో ఎలా సెలెక్ట్ అయ్యానో నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు. ఇప్పటికీ ఒక సర్ప్రైజ్. అప్పుడు పాత పాట పాడాను, కిరవాణి సార్ ఒక ఓల్డ్ సాంగ్ పాడాను. ఐ థింక్ హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ప్లీజ్ పాడచ్చు కదా? నాకు ఇందాక నువ్వు పాడుతున్న సడన్ గా ఎందుకు స్టేజ్ కాదు, ఫియర్ అక్కడ జస్ట్ అంటే ఇందాక నువ్వు పాడితే నాకు భలే అనిపించింది, అందుకని. పాత పాటే ప్లీజ్, నువ్వు ఆడిషన్స్ లో పాడిన పాట. నీకేమైనా వచ్చా పాత పాటలు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సారి గారు. పాత పాటలు నువ్వు ఆడిషన్లో పాడిన పాటే పాడక్క. ఆడిషన్లో ఏం పాడానా అని ఆలోచిస్తున్నాను. సుశీల్ గారి పాట ఏదో పాడాను అనుకుంటా. కలనైనా కాదు, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత దండయోగ స్మిత సాలి. ఈ సాంగ్ పాడాను అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ రిమెంబర్ విచ్ సాంగ్ ఐ సాంగ్. ఐ థింక్ వెరీ నైస్, నాకే చాలా నచ్చింది. కిరవాణి గారు కూడా నచ్చింది అప్పుడు. ఐ థింక్ సో. సో అలా సెలెక్ట్ అయ్యావక్క. అందులో సెలెక్ట్ అయిన తర్వాత ఓన్లీ రియాలిటీ షోలోకి వచ్చాను. ఇప్పుడు నువ్వు రియాలిటీ షో సంబంధించి ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నావు?
అంటే ఎలా ఉండింది నీ అనుభవాలు ఏంటి రియాలిటీ షోలో? దానివల్ల నీకేమన్నా నీ సింగింగ్కి హెల్ప్ అయింది? డెఫినెట్లీ నాకు చాలా హెల్ప్ అయింది. రియాలిటీ షో ఈజ్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే యూ విల్ గెట్ ఎక్స్పోజ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ రియాలిటీ షోస్ వల్ల. అప్పటిదాకా నువ్వు గొప్ప సింగరు, నువ్వు తోపు అని మీ పేరెంట్స్ చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు. బయట నుంచి ఒక ప్రొఫెషనల్ ఒక బిగ్ పర్సన్ దగ్గర నుంచి అప్రూవల్ రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ ఆల్సో ద హోల్ ఆడియన్స్ ఎంత లేదనుకున్నా చాలా మంది చూస్తారు కదా ఒక రియాలిటీ షో అనుకుంటే. సో వాళ్ళందరూ కూడా నీకు ఒక అప్రూవల్ ఇస్తారు. ఓకే, షీఈ్ ఫిట్ టు సింగ్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ షీఈ్ డూయింగ్ గుడ్ అని నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో దట్ చెక్ ఈజ్ ఆల్వేస్ నెససరీ ఫర్ ఎనీబడి. నీలో నువ్వే తోపని వేసుకుంటే సరిపోదు. సో రియాలిటీ షో హెల్ప్స్ యూ, ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, నేను ఇప్పుడు అవుటర్ వరల్డ్ని ఫేస్ చేయగలను అని. అండ్ ఆల్సో మేబీ యూ విల్ గెట్ షోస్ ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్. కరెక్ట్. షోస్ వస్తాయి బయట. అంటే చిన్న కెరియర్ ని బిల్డ్ చేసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అయితే చిన్న సైజ్ కెరియర్ బిల్డ్ అయిపోతుంది బిఫోర్ ఈవెన్ యూ ఎంటర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సమ్ టైమ్స్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే ఈవెన్ నాట్ బి నెసెసరీ టు సింగ్ ఫిల్మ్ సాంగ్స్ ఆఫ్టర్ రియాలిటీ షో. ఆ క్రేజ్ ఎంత రేంజ్కి వెళ్ళిపోతుందంటే వాళ్ళు ఫిల్మ్ సాంగ్సే పాడాల్సిన అవసరం ఉండదు. ఆ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ను బిల్డ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ యూ మేక్ అండ్ బ్రేక్ త్రూ రియాలిటీ షోస్, ఇట్స్ గోయింగ్ టు షేప్ అప్. ఐ థింక్ కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్స్కి అలవాటు కూడా పడతామేమో మనం. అంటే వారం రోజుల్లో పాట నేర్చుకో. అవును, ఇదంతా ఒక ప్రాక్టీస్ సెషనే కదా మనకి. నువ్వు ఇంకొక సాంగ్ ఎట్లా రీప్రొడ్యూస్ చేయగలవు, ఒక సాంగ్ వారంలో ఎలా నేర్చుకోగలవు, లిరిక్స్ ఎలా గుర్తుపెట్టుకోగలవు. నేను లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా బ్యాడ్. అవునా? నువ్వు అంటే మామూలుగా కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ నీకు డూ యూ ఆల్సో ఎంజాయ్ సాహిత్యం? ఎంజాయ్ చేస్తావా బాగా? ఐ రైట్ లిరిక్స్. మరి ఎందుకు మర్చిపోతున్నావు? రాయడానికి మర్చిపోవడానికి తేడా లేదండి. అంటే నువ్వు దాని అర్థం బట్టి అలా గుర్తుపెట్టుకో. అర్థం నా ఓన్ గా కూడా రాసేస్తాను. మంచిది యాక్చువల్లీ. అదే ప్రాబ్లం. వేరే పాటల్లో నా ఓన్ గా కూడా పెట్టేస్తాను, అదే అర్థం వచ్చే వర్డ్ పెట్టేస్తాను. ఎప్పుడైనా లిరిసిస్ట్ ముందే రాసావా ఇలా పాడుతూ? చాలా సార్లు అయింది. మొన్న సూపర్ సింగర్లో కూడా అదే అయింది. మొన్న నేను చాలా అసలు ఎవరు ఫీల్ అయిపోయాను నేను మొన్న సూపర్ సింగర్. ఓకే. అంటే ఎవరి ముందు ఎవరి పాట పాడు? ఆనంద్ సార్ ముందు వాడా. ఆయన పాట కాదు అనుకుంటా, బట్ లిరిక్స్ మర్చిపోయాను బిగ్ టైం. ఏమన్నారు? నన్ను వాళ్ళే అన్నారని కాదు కానీ ఎథికలీ ఐ వాజ్ లైక్ వేర్ am I standing, ఐఎమ్ పుట్టింగ్ మై పార్టిసిపెంట్ ఇన్ టు ట్రబుల్ అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. బాలు గారు నీ దగ్గరకు వచ్చి ఇట్లా ఒక్కటి పెట్టినట్టు ఆ అబ్బాయి కూడా, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని డైవర్ట్ చేశానేమో అని నేను చాలా బాధపడ్డాను. బికాజ్ ఇప్పుడు ఎవరైనా ఓడిపోతే లైఫ్ లాంగ్ తిట్టుకుంటారు కదా పక్కన వాళ్ళని, దానివల్లే ఇవాళ నేను ఇలా. బట్ లక్కీలీ షీ డిడ్ంట్ గెట్ ఎలిమినేటెడ్ ఇన్ దట్. షీ హ్యాడ్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ అగైన్. ఐ ఫీల్ సారీ అబౌట్ ఇట్. బట్ అందులో నేను లిరిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపేర్డ్గా లేకపోతే, నువ్వు షోస్ చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ నీకు ఫ్రీ టైం లేకపోతే నువ్వు యాక్సెప్టే చేసుకోకూడదు ఇట్లాంటివి అనేది లెసన్. యూ నీడ్ టు హ్యావ్ సమ్ బఫర్ టైమ్ టు ప్రిపేర్. అదర్వైజ్ సిల్లీగా ఏది తీసుకోవద్దు. సీరియస్గా వెన్ యూఆర్ కంప్లీట్లీ ఇన్ టు ఇట్ దెన్ జస్ట్ గెట్ ఇన్ టు ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు దెన్ జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్, రాదర్ లీవ్ ఇట్. నేను ముందు రోజు వచ్చి ఆ సాంగ్ని ప్రిపేర్ అయ్యాను, ముందు రోజే లిరిక్స్ అన్ని ప్రిపేర్ అయ్యాను. దానివల్ల నా దీన్నే స్టేక్లో పెట్టడం కాకుండా అమ్మాయిని కూడా నేను ఇబ్బంది పెట్టా. సో రియాలిటీ షోస్లో ఉండేటప్పుడు యూ షుడ్ టేక్ టైమ్ అండ్ ప్రిపేర్. చెన్నై స్టోరీ ఏంటక్క? చెన్నై హౌ ఈజ్ ఇట్? ఎందుకంటే ఎంతో కొంత నువ్వు వర్క్ చేసి ఉంటావు చెన్నైలో కూడా. అసలు నువ్వు చెన్నైలో ఉంటావని ఎవరికి తెలియపోతే? ఎవరికి తెలియని అవసరం లేదు. నేను హైదరాబాద్ కూడా వస్తూ ఉంటాను. హైదరాబాద్లో సగం, చెన్నైలో సగం ఉంటాను. చెన్నైలోకి ఇక్కడికి ఏంటక్క నువ్వు చూసిన డిఫరెన్స్ లాగా ఏమన్నా? ఆర్ నీకు ఇన్ వాట్ సీన్? మ్యూజిక్ ఆఫ్ కోర్స్. అదే మ్యూజిక్లోనే. ఇన్ వాట్ వే? నువ్వు అక్కడ రియాలిటీ షోస్లో అయితే పాడినట్లేవుగా. సో ప్రాబ్లీ రికార్డింగ్స్లో అండ్ అక్కడ కల్చరల్లీ కూడా ఏమన్నా డిఫరెన్స్ ఉందా? అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఫండమెంటలీ టైమింగ్స్ విషయంలో, పంక్చువాలిటీ విషయంలో, డిసిప్లిన్ విషయంలో, అన్ని రకాలుగా. ఎందుకంటే నువ్వు దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా పాడావు కదా, అండ్ ఐఎమ్ షూర్ నువ్వు చెన్నైలో రికార్డ్ చేసి ఉంటావు కదా. ఐ కీప్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ హిస్ ఓన్ స్టూడియో. అండ్ సో అక్కడికి ఇక్కడికి నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంటి ఏమన్నా?
పెద్ద డిఫరెన్స్ చెప్పగలిగేది. అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నాకు తెలిసి. నార్త్కి సౌత్కి చూసుకుంటే నీకు టైమింగ్స్ కానీ వీటన్నిటిలో డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఐ థింక్ చెన్నై ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ హైదరాబాద్ ఓన్లీ, ఇక్కడ లాగానే. నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇట్స్ ఆల్ ద సేమ్. మ్యూజిక్ అనేది అన్ని చోట్ల ఒకటే కాబట్టి ఇట్స్ జస్ట్ ద సేమ్. తమిళ్ కంపోజర్స్లో కూడా నువ్వు కొంతమంది యంగ్ ఈ మధ్య వస్తున్న కంపోజర్స్ తోటి వర్క్ చేసావు కదా, వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నువ్వు అడిషనల్గా అంటే వాళ్ళ దగ్గర ఉండే ఫ్రెష్నెస్ గురించి ఏమైనా కొంచెం చెప్పగలుగుతావా? అంటే వాట్ ఈస్ ఇట్ దట్ యూ లెర్న్ వెన్ యూఆర్ వర్కింగ్ విత్ కంపోజర్స్ హూ ఆర్ ఆల్సో న్యూ టు ద ఇండస్ట్రీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నువ్వు నాకు చెప్పావు శామ్ సిఎస్ గారితో వర్క్ చేశానని. వివేక్ మర్విన్ వీళ్ళంతా దే ఆర్ ఆల్ కంపారిటివ్లీ న్యూ కదా తమన్ గారితో లేకపోతే డిఎస్పి గారితో పోలిస్తే. సో వాళ్ళ దగ్గర ఉండే ఒక ఫ్రెష్నెస్ ఏంటి అండ్ హౌ ఇంపార్టెంట్ యూ థింక్ ఇట్ ఈస్? వాళ్ళ దగ్గర ఉండే ఫ్రెష్నెస్ అంటే ఆబ్వియస్లీ దే ఆర్ న్యూ టు ది ఆల్ దిస్ సీన్ కాబట్టి. ఇప్పుడు కాదు, నేను వర్క్ చేసినప్పుడు దే వర్ న్యూ. సో అప్పుడు ఏంటంటే దే హ్యావ్ దట్ సేమ్ excitement that we all had when we entered the industry, that same interest, excitement, and oka song ni ఇంకా better ela cheyali, ఇంకా they keep redoing and all that stuff. I really like that energy, that initial ga unde energy. తర్వాత ఏమవుతుందంటే it gets little exhausted when it comes to working for so many years. I think also ఇంకా ఎక్కువ ఇయర్స్ అవుతున్నా కొద్ది ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకోవడం, దానివల్ల డెడ్ లైన్స్ ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇనీషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు నేను ఎలా అంటే బ్రో ఆ టైప్ ఆ జోన్లో ఉంటాం కాబట్టి ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్. దే గివ్ అస్ మోర్ స్పేస్, కొలాబరేటివ్ సార్ట్ ఆఫ్ జోన్ ఉంటుంది అప్పుడు. దే గివ్ మోర్ స్పేస్ టు క్రియేట్ సంథింగ్, యూ పుట్ ఆన్ యువర్ ఇన్పుట్స్, అలా చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మ్యూజిషియన్స్తో పనిచేసేటప్పుడు విల్ హ్యావ్ అ బాక్స్ విత్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు perform. So that's the difference I feel. Okay. And ఇప్పుడు నువ్వు మ్యూజిక్ ప్రొడక్షన్లో కూడా ఉన్నానన్నావు కాబట్టి నువ్వు ఎవరైనా కంపోజర్స్ని అసిస్ట్ చేసావా? అంటే ఫార్మల్గా అఫీషియల్గా అసిస్ట్ చేయలేదు, బట్ అంటే కంపోజింగ్ ప్రాసెస్ అప్పటి నుంచి ఒక పాటలో ఉన్నాను. నేను తమన్ గారికి ఉన్నాను అట్లా. వర్ యూ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆయన పాటలలో? ఆయన పాటలలో కంప్లీట్లీ కాదు, ఎంతో కొంత ఎడిషనల్, బట్ కొంచెం అక్కడక్కడ. అండ్ ఆల్సో హీ యూస్ టు గివ్ మీ సమ్ టాస్క్, ఈ వీక్ ఇట్లా చేయి, ఈ వీక్ ఇట్లా ఏదో ఒకటి చేయి. అంటే అది మూవీకి వాడరు అన్నది వేరే విషయం, ఆయన వాడేవాళ్ళు కాదేమో అని నేను అనుకుంటున్నా. బట్ అట్లీస్ట్ చేయవే ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయి, కూర్చున్నది చేయి, అలా అనేవాళ్ళు. సో ఐ యూస్ టు డూ వర్క్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్ అండ్ షో హిమ్. సో అలా ఉండేది, అసిస్ట్ చేయలేదు కానీ ఇంకా, బట్ ఐ యూస్ టు డూ. ఎందుకు అడుగుతున్నానంటే అక్క, ఇప్పుడు వచ్చే సింగర్స్కి ఇప్పుడు చాలా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇవన్నీ బాగా పెరిగిపోతున్న టైంలో సింగర్స్కి ఇంకొక ఎడిషనల్ స్కిల్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్. నీకు ఎలా హెల్ప్ అయింది దాని గురించి కాసేపు చెప్తావా? ఎస్, సింగర్స్కి అడిషనల్ స్కిల్ అంటే ఫస్ట్ ఏంటంటే సింగింగ్ ఫర్ ద మూవీస్లోనే పాడాలి నేను, నాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇవ్వాలి అన్న ఒక మైండ్ సెట్తో వచ్చేవాళ్ళు దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గో త్రూ సమ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే, వై షుడ్ ఐ గివ్ యూ అ సాంగ్, వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ సింగర్స్ ఆల్సో, వై షుడ్ ఐ గివ్ యూ అని ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, మనం ఏం చేయగలం? వీ హ్యావ్ నథింగ్ టు ఆన్సర్. యు ఆర్ సింగింగ్ లైక్ one music director told me that what's so special in you? Ramya Behera also sings like you, Mohana also sings like you, otherwise we'll get Shreya Ghoshal from Bollywood. What's so special? Ana adigaru. Em cheptam? We can't say I can perform better than them, or we can't say చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం ఆన్సర్ చేయలేము. సో ఏంటంటే ఇదొక్కటే మనకి this is the only thing that is going to keep us going ante it doesn't probably to a large extent doesn't work as long as నీకు ఒక మంచి ఒక పెద్ద హిట్ పడితే తప్ప
ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్. ఆ హిట్ వచ్చినా కూడా అదే that remains for a very short time. మళ్ళీ ఇంకోసారి prove Especially now. Correct. There is no point of, అంటే there is no specific period where నువ్వు ఏలేసేయచ్చు అన్న ఒక సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. You have to keep on proving yourself every now and then. And that's how it has become. We can't deny that fact. అండ్ అది ఎంతకాలం ప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నంత కాలం ఒక్క సాంగ్ వర్కౌట్ అవ్వకపోయినా కొంచెం గ్యాప్ వచ్చినా పీపుల్ జస్ట్ కంఫర్టబుల్లీ ఈజీలీ సే దట్ షీ ఈస్ అవుట్డేటెడ్ ఆర్ షీ ఈస్ నో మోర్ సింగింగ్ ఆర్ షీ ఈస్ గాన్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ దే సే షీ ఈస్ బ్యాక్. Correct. I mean, like, people can say anything to you. Yeah. They don't know what you are going through. ఎవరో కంపోజర్ ఐ థింక్ గుర్తులేదు ఎవరో, బట్ హీస్ బ్యాక్ అని ఎవరి గురించి అంటే హీ వాజ్ లైక్ ఐ వాజ్ ఆల్వేస్ హియర్. మిక్కీ జే మేయర్? నో ఐ థింక్ మణి సార్ ఆఫ్టర్ హీ గేవ్ స్మార్ట్ శంకర్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్లానే ఏదో ఇంటర్వ్యూస్లో పీపుల్ ఆర్ సేయింగ్ యు ఆర్ బ్యాక్ అట్లా అని అంటే హీ వాజ్ లైక్ when was I gone to be back now? That's true, exactly. I said the same thing when I got pregnant and I had the baby for 1-2 years. I was still working. అంటే ఇప్పుడు మనం పాడే హిట్ సాంగ్స్ బయట జనాలకు తెలుస్తాయి, 2-3 సాంగ్స్ ఉన్నాయి అనుకో, లేకపోతే అసలు పాడట్లేదు అనుకుంటారు. అసలు పాడట్లేదు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి, ఆ లోపల ఒక 30-40 సాంగ్స్ పాడతాం, అవి బయటికి రావు అంతే, అవి ఎక్కడో ప్లే అవుతూ ఉంటాయి అంతే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. మూవీ హిట్ అవ్వాలి, సాంగ్ హిట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవి లేకుండా కూడా చాలా మంది వర్క్ చేస్తారు, బట్ ఏంటంటే జనాలు చూడరు. అప్పుడేమనుకుంటారు, ఓ షీఈ్ నాట్ వర్కింగ్ అనుకుంటారు. సో వెన్ ఐ గాట్ ప్రెగ్నెంట్ నో, ఐ హ్యాడ్ మై స్టూడియో, ఇంట్లోనే స్టూడియో ఉంది. ఐ సాంగ్ అట్టా సోడకే మత్తెక్తాంది ఏడుకే, ఆ సాంగ్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, వెన్ ఐ హ్యాడ్ బేబీ. 3rd day నాకు ఎమోషనల్ కాంటెంట్, జస్ట్ గెట్ ద టిష్యూస్. ఓకే, ప్లీజ్ కట్ ఆల్ ఆఫ్ దిస్ గైస్. యు కంటిన్యూ ది ఎమోషన్. ఓకే, చెప్పు. సో ఆ సాంగ్ కాల్ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ 3 days old బేబీ. అండ్ అప్పుడు అంటే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంత తెలీదు. సో వాళ్ళు సాంగ్ ఉంది పాడతావా అని అడిగినప్పుడు దేవి గారు వాళ్ళ టీమ్, నేను ఐ కుడ్ నాట్ సే నో. అవును, నో ఎందుకు చెప్తాం నో, ఒక ఆపర్చునిటీ వస్తుంది అందుట్లో. ఇప్పుడు అందరూ షీస్ గాన్ అంటున్నారేమో అన్న ఒక భయంతో సో నేను అందుకని ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అప్ అండ్ ఐ టోల్డ్ దెమ్ నథింగ్, yes, I'm ready to sing. And then I had the baby, I gave her to my mom, and అదే అలానే కూర్చొని పాడాను, ఇంట్లోంచి పాడాను. Later on, after few days or 15 days or something, they called for corrections. That time I went. But then imagine 3 days post delivery, it's very tough to sing. But why are you doing all of this? ఏదో గతి లేక అలా కాదు. You just want to be in that game. It's not even desperacy. I understand. It's like you don't want to lose any opportunity that's coming on your way. Correct. ఆన్ యువర్ వే రావడమే చాలా గొప్ప విషయం. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళడం ఎలాగో అవ్వట్లేదు. సో ఆన్ యువర్ వే వచ్చి నువ్వు అట్లీస్ట్ యూ నీడ్ టు యూటిలైజ్, రైట్? సో ఐ డి నాట్ టెల్ ఎనీబడి అబౌట్ మై సిచ్యువేషన్ బికాస్ నోబడి వాంట్స్ టు నో యువర్ సిచ్యువేషన్. If you say no, there are 100 people out there to sing songs. Correct. You can't even say sometimes that ఇవాళ వద్దండి రేపు పాడతాను అని అన్నా కానీ రేపటికల్లా అయిపోతుంది. You don't have that privilege. Correct. Maybe if you continuously prove yourself in the industry and you're growing big in the game, అప్పుడు కొన్ని రోజులకు వస్తుంది ఆ ప్రివిలేజ్, వస్తుంది. కానీ అప్పుడేమంటావు, నో అండి నేను చేయలేను అని అన్నావు అనుకో, ఒక్కసారి అంటావు, 2 సార్లు అంటావు, 3rd time తెలియలే వీడి బాగా పొగరెక్కింది కట్ చేద్దాం అంటారు. బికాస్ ఇట్స్ ఆల్ అంటే ఒక సిస్టమ్ ఏం లేదు కదా, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళదే. ఇందులో ఫ్రీలాన్సింగ్ కదా, ఎవరికి ఏ ఒపీనియన్ అయినా ఉండొచ్చు ఎవరి మీద. they are free to create opinions on us, the whole industry. So we need to be careful.
విచ్ ఇస్ వై వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ అడిషనల్ స్కిల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాజ్ మనం ఉన్న ఒక ఏ ఫీల్డ్లో అయితే మనం ఉండాలనుకుంటున్నామో అందులో సర్టెనిటీ ఇంత ఉంది మనకి దట్ యూ హ్యావ్ టు సడన్లీ రికార్డ్ 3 days పోస్ట్ యువర్ డెలివరీ. సో సర్టెనిటీ చాలా తక్కువ ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు బీ రెడీ టు గివ్ అవే ఎనీథింగ్. నీ చేతిలో ఏదున్నా సరే యూ షుడ్ జస్ట్ పుట్ ఇట్ అసైడ్. నువ్వు సొంత టూర్ ప్లాన్ చేసుకొని వెళ్ళలేవు, టూర్కే వెళ్ళు అయితే. నువ్వు సింగింగ్ ఇవన్నీ పెట్టుకోవద్దు. సో అలాంటి సిచ్యువేషన్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ if you are good at something or if you create your own path in this field apart from singing for films, I think ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా అని అనట్లేదు. there was a time when I went really low thinking that what is this, I'm doing everything possible. ఇంకేం తక్కువ అవుతుందని, ఇంకేం తక్కువ, ఒక్కటి తక్కువ అయింది అంటాడు కదా పుష్పలో. ఒక్కటి తగ్గింది పుష్ప, అందరూ ఒకటి తగ్గింది. ఏం తగ్గిందో కూడా చెప్పరు, అది ఏం తగ్గిందో కూడా తెలియదు మనకి. అవునవును. సో నేను అలా ఆలోచిస్తూ చాలా లో అయిపోయాను. దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ థాట్ ఓకే ఊరికే సోషల్ మీడియాలో ఏదో ఒకటి పోస్ట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వెన్ పీపుల్ ట్రై టు, అంటే నీ ఫేస్ బయటకు వచ్చిన తర్వాత లేకపోతే ఎవరైనా నిన్ను రికగ్నైజ్ చేస్తున్నప్పుడు యూ విల్ డెవలప్ అ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా. Now if you are releasing singles, people start loving your singles, you will have a confidence. Nobody needs to, there's no necessity for anyone to give me a life. I have my own life. Correct. Now whatever comes on the way is like prasadam. Correct. I'll take bonus it. Bonus. నీ ఓన్ లైఫ్ నీకు ఉండాలి, నీ ఓన్ షెడ్యూల్స్ నీకు ఉండాలి. అండ్ ఆల్సో యూ షుడ్ లుక్ బిజీ ఇన్ ది ఇండస్ట్రీ. యూ షుడ్, పీపుల్ షుడ్ థింక్ దట్ యూ హ్యావ్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. Most of the content that people post on Instagram is not real, no, as we know. Correct. This is all for just a game. Yeah. To just be in the game. Be in the game. Game lo undadani game ఆడుతున్నారు అందరూ. Okay, one last question before we go on to the influencer Sameera again. అంటే మళ్ళీ హోప్ఫుల్లీ విల్ కమ్ బ్యాక్ టు మ్యూజిక్. బట్ రియాలిటీ షోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? హౌ డూ యూ ఆస్క్ దెమ్ ఫర్ ఆపర్చునిటీస్, లేదా డూ యూ జస్ట్ వెయిట్? This is very personalized choice of how you approach అనేది. అంటూ చెప్పు యాక్చువల్లీ. అండ్ నువ్వు చేసేది ఏంటి? నేను చేసింది ఏంటి అంటే నేను సూపర్ సింగర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఐ డి నాట్ గెట్ అ కాల్ ఫ్రమ్ ఎనీబడి. బట్ మా ఇంటి, చెన్నైలో ఉంటాను కదా, మా ఇంటి పక్కనే తమన్ గారి స్టూడియో ఉంది, టావ్ అని చెప్పేసి. సో టావ్ స్టూడియోలో మన సింగర్స్ అందరూ వచ్చారు పాడడానికి. ధనంజయ అన్న, అంజన అక్క అందరూ వచ్చి పాడుతున్నారు. సో ధనంజయ అన్న విజిటెడ్ మై హౌస్ దట్ టైం. పక్కనే ఉన్నావు కదా, ఊరికి కలిసి వెళ్దామని ఇలా తమన్ గారి వర్క్ వచ్చాను. ఐ హ్యాడ్ ఇన్ మై హెడ్, పక్కనే ఉన్నాను కదా, నేను ఎందుకు వెళ్ళి ట్రై చేయకూడదు అని చెప్పేసి. బట్ మా ఫాదర్ ఇన్ లో లక్కీలీ న్యూ తమన్ గారు దట్ టైం. హీ ఈజ్ అ జర్నలిస్ట్ అనమాట. సో ఆయనకు తెలుసు. ఆయనే దగ్గరుండి నన్ను తీసుకెళ్ళి, మై డాటర్ ఇన్ లా షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సింగింగ్ అంటే ఒక ఆడిషన్ తీసుకున్నాడు. సింగ్ అ కపుల్ ఆఫ్ సాంగ్స్ అని చెప్పేసి. దెన్ ఐ సాంగ్ జర జరా పాకే విషంలా జర జరా, అదొకటి. అండ్ దెన్ ఐ సాంగ్ సంథింగ్ ఎల్స్, జియా జియా లాగే నా తుమ్ బిన మోరా, అదొకటి, 2 పాడా. హీ వాజ్ లైక్, అరే నెక్స్ట్ సినిమా ఫోల్డర్స్, నెక్స్ట్ ఏమేమి సినిమాలు ఉన్నాయి అన్ని తొయ్యండి రా, ట్రాక్లు పాటించండి రా. వెరీ రిలేటబుల్. అరే దుమ్ము పట్టిన ఫోల్డర్స్ అన్ని, ఆ సినిమాలన్నీ తొయ్యండి రా, ట్రాక్లు పాడుతుంది అని చెప్పేసి తోసేశారు అనమాట లోపలికి. ఎంత ఇంకా ఆ రోజు ఆడిషన్కి వెళ్ళాను, అదే స్టూడియోలో నుంచి నీ ట్రాక్లు మొదలు పెట్టేశాను నేను. అప్పుడు ఒక ఆయన దగ్గర కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి ఉండేవి, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉండేవి. సో ఆ చిన్న ప్రాజెక్ట్స్లో ఫస్ట్ నన్ను పాడించారు.
దీన్ని టెస్ట్ చేద్దాం అన్నట్లు. దెన్ బ్రూస్లీ కేమ్ అండ్ దెన్ హీ గేమ్, ఐ వాజ్ సింగింగ్ ద ట్రాక్స్. యాక్చువల్లీ హీ నెవర్ డిసైడెడ్ టు పుట్ మీ ఇన్ ద మెయిన్ సీన్, బట్ ఆఫ్టర్ సింగింగ్ ద ట్రాక్స్ ఫ్యూ ట్రాక్స్ గాట్ ఓకే. ఆ ప్రాసెస్లో వాట్ వాస్ యువర్ ఫస్ట్ సాంగ్ ఫర్ హిమ్? బ్రూస్లీ టైటిల్ సాంగ్ అల్లే అల్లే, ఆ సాంగ్. అది అయిపోయిన తర్వాత గణ 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 ఆంధ్ర తెలంగాణ, బాలకృష్ణ బాలేబాబు సాంగ్. ఇది కూడా ట్రాక్ పాడాను, ఓకే అయిపోయింది. వాట్ ఈ ఆంధ్ర తెలంగాణ పాట కేమ్ బిఫోర్ తెలుసానా? బిఫోర్ తెలుసా వాజ్ నాట్ మై, అంటే అకార్డింగ్ టు ఆల్ ద సాంగ్స్ దట్ ఐ సాంగ్, ఇట్ వాజ్ నాట్ మై జానర్ ఎట్ ఆల్ అకార్డింగ్ టు వాట్ ఐ సాంగ్. ఊరికే నేను అక్కడ ఆస్థానంగా ట్రాక్స్ పాడుతున్నాను. సో ఏదో ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. అదే ప్లీజ్ వెన్ యూ ఆర్ అ ట్రాక్ సింగర్. నౌ ఐ మిస్ సమ్ డెసిషన్స్. కొన్ని మనం ట్రాక్స్ వద్దు అని అనుకున్నాం అనుకో, వీఆర్ గోయింగ్ టు మిస్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బికాస్ వెన్ యూ ఆర్ అ ట్రాక్ సింగర్ ఫర్ అ పర్టికులర్ ట్రాక్స్ అంటే ఫస్ట్ ట్రాక్స్ అంటే ఏంటంటే, ఒక సాంగ్ కంపోజింగ్లో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసేది, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ సింగ్ ఇట్. అండ్ దెన్ నువ్వు పాడింది విని ఒరిజినల్ సింగర్స్కి ఒక రెఫరెన్స్ లాగా అది. సో మెయిన్ సింగర్స్కి నేను అలా శ్రేయా ఘోషాల్కి చాలా మందికి రెఫరెన్స్ ట్రాక్స్ పాడేదాన్ని. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఒక బిగినర్గా వెళ్ళి నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనేంటో చూపించాలి అన్న ఒక ఫైర్ ఉన్నప్పుడు నీకు ఒక ట్రాక్ వస్తే నువ్వు శత విధాలుగా ఆ ట్రాక్ని బాగా పాడేటట్టు ట్రై చేస్తావు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ సాంగ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, షూటింగ్కి వెళ్తుంది, ఆర్ డైరెక్టర్ అండ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ అప్రూవల్కి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు వింటారు, ఈ సాంగ్ ట్యూన్ బాగుందండి, ఇది కంటిన్యూ చేద్దాం అంటారు. కొంతమందికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మనం శ్రేయా ఘోషాల్తోనే పాడిద్దాం, మనము వీళ్ళతోనే పాడించాలి, జొనితాతోనే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లేవనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రాక్ విని 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 వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు పాడినా నచ్చదు, ఆ వాయిస్ అలవాటు అయిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు తెలుసా. చాలా మంది పాడారు, బట్ ఏంటంటే ఆ ఫస్ట్ మనం ఇచ్చిన ఫీల్, ఫస్ట్ మనం ఇచ్చిన కొన్ని ఏవో విషయాలు, సమ్టైమ్స్ ఫస్ట్ అటెంప్ట్ విల్ బి ద బెస్ట్ అటెంప్ట్. హౌ మచ్ అది నువ్వే మళ్ళీ పాడినా సెట్ కాదు. సో ఆ ఫస్ట్ అటెంప్ట్ యూ షుడ్ మేక్ షూర్ ఇట్స్ గుడ్. యూ షుడ్ మేక్ అ ట్రాక్ ఇన్ సచ్ అ వే దట్ nobody can replace it with another voice. సో నేను ట్రాక్స్ పాడేదాన్ని అన్ని పాటలకి, అలా నాకు హెల్ప్ అవుట్. నువ్వు అలా చేసావు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటి, ఏమైనా మెథడ్ ఉంటుందా, దానికి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ యాక్చువల్లీ. జాగ్రత్తగా చూస్ యువర్ నేమ్స్ నేనేం చూస్ చేసుకోదలుచుకోలేదు, నేను షెడ్కి వెళ్ళిపోదాం అని డిసైడ్ అవ్వలేదు. నేమ్స్ ఏం లేవు గైస్. ఇది కూడా ఏం చేయడం ముందే అడుక్కుతింటున్నా. సో ఇట్స్ కాంప్లికేటెడ్. ఎందుకు అడుగుతున్నా అంటే, జోనితా గాంధీని రెహమాన్ గారు యూట్యూబ్లో ఒక మ్యూజిక్ వీడియో చూసి పిలిచారు, అలా ఇచ్చారట. అండ్ ఇప్పుడు తమన్ గారు రియాలిటీ షోలో జడ్జ్గా ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఆయన సినిమాల్లో పాడిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా వాళ్ళకి కొంచెం ఉంటుంది, బట్ అలా లేని వాళ్ళకి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా? See, first of all, when you put out your work, it's open to everybody. So అలా నువ్వు putting out on social media and any other music platforms. So నువ్వు వర్క్ నీది బయట పెడితే ఎనీ డే ఎనీబడి కెన్ లిసన్ టు ఇట్ అండ్ someday someone will come and contact you. So that's one method where you go by your own and put it out. అలానే జొనిత వచ్చినట్లు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు, ఎస్పెషల్లీ రీల్స్ చూస్తూ వాయిస్లు సెలెక్ట్ అయినా కూడా చాలా ఉన్నాయి. ఐ సాంగ్ తిలానాను రీసెంట్లీ. వన్ ప్రొడ్యూసర్ కాల్ మీ, ఇట్స్ లైక్ వీ వాంట్ యువర్ వాయిస్ ఇన్ అ ఫిల్మ్. అది ఏం ఫిల్మ్ అనేది మనం పక్కన పెడితే ఎవ్రీబడి ఈస్ లిస్నింగ్ టు అస్. టుమారో దట్ ఫిల్మ్ మైట్ బికమ్ అ హ్యూజ్ హ్యూమంగస్ హిట్. దెన్ తిలానా హెల్ప్ మీ. సో ఎనీ డే నువ్వు యూ షుడ్ చూస్ how wisely you can put your work out on social media and choose చేసుకొని, if you do it and if there's some quality maintained, then I think you can expect any calls from anyone. అదొక మెథడ్.
ఇంకోటి యూ డైరెక్ట్లీ మెసేజ్ దెమ్ or you directly contact them. కానీ దానివల్ల నేను అంత యూజ్ ఉండొచ్చు రెండు అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎవరికి తెలియదు అనుకో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలియదు అనుకో, వై వుడ్ హీ చూజ్ యూ? కరెక్ట్. టుడే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ the only single question is, why should I choose you? Correct. There has to be some element that they have to invest in you అని వాళ్ళకి అనిపించాలి. ఆ ఎలిమెంట్ ఏంటన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. యూ నీడ్ టు చూస్ దట్ ఎలిమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. That question is very common. Like, why will I choose this girl? Okay, this girl has huge following. She has 1 million followers. మన చిన్న సినిమాని ఈ అమ్మాయి పాడితే ఈ అమ్మాయి 1 million followers పోస్ట్ చూస్తారు. కరెక్ట్. ఒక రీచ్ ఉంటుంది అన్న ఒక రీజన్ ఉంటుంది. ఆర్ దిస్ గర్ల్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, షీ సింగ్స్ సో వెల్, మన పాటకు చాలా యాడ్ అవుతుంది అనేది ఇంకొక విషయం. ఆర్ ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి ట్రాక్ పాడింది, అదొక విషయం. ట్రాక్ పాడాలంటే నువ్వు ఫస్ట్ ఎంటర్ అవ్వాలి కదా. ఎందుకు తీసుకోవాలి అంటే యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ దాట్. అదర్వైజ్ nobody cares. Nice. And we can't expect a hopeful or a positive response from any music director because they have 100,000 things going on. If you message Thaman garu right now or DSP garu, sir, I am a singer, I want to be a part of, sure amma antaru. ఇప్పుడు నువ్వు నేనే డిఎస్పీ లెవెల్ ఆర్ తమన్ లెవెల్లో ఉండి ఆలోచిస్తే దే హ్యావ్ thousands of songs to record, thousands of things to do and movies to deliver, deadlines, అది ఇది మిక్సింగ్ అవ్వలేదు, మాస్టరింగ్ అవ్వలేదు, అదవ్వలేదు, ఇది అవ్వలేదు, కోరస్ పాడించాలి, ఇన్స్ట్రుమెంట్స్ తీయాలి. నిన్ను ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఐ మీన్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే. సో దాని ముందర నువ్వు ఏదో ఒకటి చేసి ఉండాలి కదా. ఓ ఐ సా యూ దట్ డే సింగింగ్, యా ఐ నో యూ, అలా ఏదైనా చేయాలేమో ఏమో. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ థింగ్, హౌ డూ యూ ఐడియేట్ అక్క? అసలు ఎక్కడి నుంచి నీకు ఈ ఐడియాస్ ఎట్లా ఫామ్ చేస్తావు? కూర్చొని ఇవాళ ఒక రీల్ చేయాలని అనుకుంటావా, లేకపోతే? నేను ఒక ఫార్మాటే ఫాలో అవ్వట్లేదు. ఒక ఐడియా ఇలా చేయాలని నేనేం ఫాలో అవ్వట్లా. రైట్ నౌ ఐఎమ్ ఒక గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. లైక్ ఐ గెట్ దిస్ ఐడియా, ఐ పుట్ ఇట్ అవుట్, అంతే, అలానే వెళ్తున్నా. బట్ ఇప్పుడు నాకు కొంచెం టఫ్గా ఉంది బికాజ్ ఐఎమ్ గెటింగ్ బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ వాళ్ళకి కావాల్సినట్టు యూ హ్యావ్ టు బి క్రియేటివ్. వాళ్ళు ఒక సబ్జెక్ట్ ఇస్తారు, వాళ్ళు అసలు నాకు రెస్ట్రిక్షన్సే పెట్టట్లేదు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. వీ డోంట్ వాంట్ యూ టు కమ్ టు అవర్ స్టోర్ ఆల్సో అన్నారు. నాకు రిబ్బన్ కట్టింగ్లు ఇవన్నీ అంటే మహా ఇష్టం. ఎవరు వద్దంటున్నారు, మాకు వద్దండి, మీరు ఇంట్లో కూర్చొని ఆ మదర్ వేషం వేసి చేయండి చాలు. రిబ్బన్ కట్టింగ్లు, ఇలా పోస్టర్లు అన్నీ ఇష్టం. బట్ దెన్ దే డోంట్ ఈవెన్ వాంట్ మీ ఇన్ దట్ సీన్. దే ఆర్ లైక్, మీరు కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చోండి, మీరు ఆ చీర కట్టి. నాకు అదే కంఫర్ట్ అని చెప్తున్నాను. ఏది వచ్చి రిబ్బన్ కటింగ్ చేయండి. నాకు ఐ లైక్ దట్ జాజ్ బికాస్ at the end of the day we want it. But I like this one as well. ఎందుకంటే నేను ఏమీ రెడీ అవ్వను, మేకప్ వేసుకోను, అసలు ఏం బట్టలు వేసుకోవాలన్న టెన్షన్ కూడా ఉండదు. సోషల్ మీడియాలో ఉంటే 100 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి కదా. The subject I have chosen is such that I don't need to even get ready or do anything intense. Your content is the king. ఏదో బట్ యునో ఇప్పుడు ఇలా ఉన్న ఒక చీర జాకెట్ వేసేసుకొని జస్ట్ ఒక బొట్టు పెట్టేసుకుంటే అయిపోయింది. పెద్ద బొట్టు పెడితే అమ్మ, చిన్నదైతే పెడితే కూతురు. చీర లేకుండా డ్రెస్ వేసుకుంటే కూతురు. సో నేను ఇంట్లో కంఫర్టబుల్గా చేసుకునే ఛాన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు బ్రాండ్స్ ఏమంటున్నాయి, నీకేం కావాలంటే అది చేసుకోండి, మా బ్రాండ్ మాత్రం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయండి ఎక్కడో ఒక చోట. మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వకూడదు, జనాలకు తెలియకూడదు బ్రాండ్ ప్రమోషన్ అని. అప్పుడే మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్ అని. ఐఎమ్ ఫైన్ విత్ ఇట్, ఐఎమ్ కంఫర్టబుల్ యాక్చువల్లీ. నువ్వు చాలా బాగా చేస్తున్నావు కూడా దాన్ని. చేస్తున్నా, ఇట్ షుడ్ నాట్ గెట్ రొట్టలాగా. దట్ ఐ నీడ్ టు మేక్ ష్యూర్. ఇట్స్ లాట్ ఆఫ్ బ్రెయిన్ వర్క్ గోస్ ఇన్ టు దిస్, లాట్ ఆఫ్ ఇట్స్ ప్యూర్లీ బ్రెయిన్ వర్క్. కూర్చొని రాసుకోవడం, ఒక్కొక్కటి రాస్తాను. అర్ధరాత్రి 2ంటికి 3ంటికి లేచి ఒక ఐడియా వస్తే రాస్తాను. మొబైల్లో రికార్డ్ చేసుకుంటాను, నా వాయిస్ నోట్ నాకే పంపుకుంటాను. ఇప్పుడు కూడా ఒకటి రాశాను,
నిన్న రాసినవన్నీ చేయడానికి అవ్వదు, ఎందుకంటే జనాలు ఎంత నవ్వుతారో అనేది నేను ఇమాజిన్ చేసుకోగలను. ఇప్పుడు నేనేం రాశానంటే ఐ థింక్ ఆ రీల్ పెట్టేటప్పటికి చూసి టెలికాస్ట్ అవుతుందేమో. డెఫినెట్లీ అవుతుంది. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఎడిటర్స్. కనీసం 4 నెలలు పడుతుంది. చెప్పండి. సో ఇప్పుడు ఏం రాశానంటే నిన్న రాత్రి ర్యాండమ్గా ఒక థాట్ వచ్చింది. లైక్ మన ఇంట్లో ప్రతిదీ ఒక సీక్రెట్ స్పాట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ సర్టిఫికేట్స్ మంచం పరుపు కింద ఉంటాయి. హౌస్ కీస్ బయటికి వెళ్ళేటప్పుడు చెప్పుల స్టాండ్ లో ఒక షూలో ఉంటాయి, ముగ్గులో. ఆర్ చెప్పుల స్టాండ్ లో ఒక షూలో పెడతారు. ఆర్ అలా కొన్ని చిల్లర డబ్బులు కావాలంటే పోపులు పెట్టెలో ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ స్పాట్స్. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ దోస్ అవుట్. ఐఎమ్ రైటింగ్ ఎ లిస్ట్ ఆఫ్ లైక్ 10-15 సీక్రెట్ స్పాట్స్. దాని మీద ఒకటి పీపుల్ షుడ్ బి లైక్, అరే ఇది మన రోజు జరుగుతుంది కానీ మనం ఎప్పుడు అంత నోటీస్ చేయము అన్నట్లు. సో అలా ర్యాండమ్ థాట్స్ ఏమైనా వస్తే రాసుకుంటాం. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈజ్ బిగ్ ఆన్ రిలేటబిలిటీ కదా. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళు చాలా రిలేటబిలిటీ మీదనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానిష్ సైట్ని అసలు విపరీతంగా ఫాలో అవుతాను. అండ్ ఆయన చేసేవన్నీ కూడా వెరీ వెరీ రిలేటబుల్. అసలు ఆ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే వాళ్ళు చచ్చిపోతారు, అంత రిలేట్ అవుతారు. The way he speaks. He's a star. See, he's bigger than few heroes there. Definitely. సో ఇంత రిలేటబిలిటీలో జరుగుతున్న వీడియోస్లో ఇంకేదో కొత్తది ఎట్లా తీసుకొస్తావు అక్క? అసలు హౌ డిఫికల్ట్ ఇస్ దట్? తీసుకొస్తున్నావు కాబట్టి అడుగుతున్నాను, ఎంత డిఫికల్ట్ అది? జస్ట్ ట్రైంగ్ టు కీప్ ఇట్ క్లోజ్ టు మై పర్సనాలిటీ, యువర్ లైఫ్, మై పర్సనాలిటీ, అండ్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. న్యాచురల్గా ఉంటేనే ఐ థింక్ జనాలు చూస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం మెన్షన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ నేను ఫాలో అవుతాను. ఒక్కొక్కరి దాంట్లో జస్ట్ లైక్ హౌ ఐ సెడ్ మ్యూజిక్లో ఎలాగో అలాగే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని నచ్చింది, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎవిడెంట్. ఎవ్రీబడి డస్ దట్ ఐ గెస్. షుడ్ నాట్ బి ఎవిడెంట్, బట్ ఐ టేక్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. లైక్ ఇలా చేయొచ్చు. సే సపోజ్ దేర్ ఇస్ వన్ influencer, I forgot his name, Ravi Gupta. Okay. He's such a crazy person. He does vlogs. Okay. Mini vlogs also on Instagram, just like how I did Uganda mini vlog. He does that. He exactly does that. నేను అతను చూసాను, అతను చూసి ఇన్స్పైర్ అయి చేశాను. ఇట్ వెంట్ గుడ్. అది కాపీ అని నేను అనను, బట్ ఇన్స్పైర్ అయితే అయ్యాను. There are a few people who mentioned like Ravi Gupta ni copy కొట్టిన type, but I openly welcomed it because ఏంటంటే నువ్వు కూడా కాపీ కొట్టు, నువ్వు కాపీ కొట్టు, నువ్వు కాపీ కొట్టు, నువ్వు రాసి చెయ్యి, ఎవడైనా అవుతాడు. సారీ కట్, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నో నవ్వించగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో నేను అలా అంటాను, నా పాయింట్ అది. మెల్లగా నాలోంచి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అలా కాదు. ఐ అగ్రీ కంప్లీట్లీ విత్ యూ, బికాస్ మ్యూజిక్ కూడా అంతే కదక్క. ఎక్కడ మనం క్రియేట్ చేయడానికి ఏముంది, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచే మనం చేస్తున్నాం. మనం కొత్తగా సృష్టించడానికి ఏం లేదు అక్కడ. యూనో మన చిన్నప్పటి నుంచి మనం విన్ని ఇన్ఫ్లుయెన్సెస్ కానివ్వండి, ఎవరైనా అంతే కదక్క. ఇప్పుడు ఆయన ఒక కెమెరా యాంగిల్ పెట్టాడంటే కూడా వాళ్ళు చూసిన దాంట్లోంచి ఏదో ఒక దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఇన్స్పైర్ అయిందేనే ఉంటుంది తప్ప వాళ్ళు ఏం కొత్తగా మనమే ఒక కొత్తగా ఏం చేయట్లేదంట. బ్రో మిమ్మల్ని ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. నేను ఎందుకంటున్నానంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ టు డీమీన్ ఎనీబడి, బట్ ఐ ఫీల్ ఇది నాకు బాలమురళీకృష్ణ గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను విన్నాను. హీ సెడ్ దిస్. ఆయన ఒక వాగ్గేయకారుడు, ఆయన కొన్ని రాగాలు కనిపెట్టాడు. రాగం కనిపెట్టడం అంటే ఆ రాగానికి ఉండే గ్రామర్ కూడా మొత్తం రాయడం. ఊరికే 4 స్వరాలు ఉన్నాయి దీంట్లో నేను ఒక పాట కంపోజ్ చేశాను అంటే రాగం కనిపెట్టినట్టు కాదు. దాని గ్రామర్ అంతా రాసి దాంట్లో ఒక గీతం, ఒక వర్ణం, ఒక కీర్తన, ఒక కృతి అన్నీ కంపోజ్ చేసి ఒక గ్రామర్ రాసి ఒక రాగం కనిపెట్టడం అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ క్రియేషన్ కదా. బట్ వాట్ హీ సెడ్ ఈస్ ద సేమ్ థింగ్, దట్ నేను క్రియేట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి నేను ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ హూ ఈస్. అలాగే మీరు చెప్పిన రవి గుప్తా కూడా హీ వుడ్ హ్యావ్ గాటన్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్. అదొక పర్సనే అయి ఉండక్కర్లేదు. ఇట్ మైట్ బి అ థాట్ ఆల్సో.
ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా క్రికెట్ని చాలా ఫాలో అవుతాను అక్క. నేను బట్ ఐ ఫాలో లాట్ ఆఫ్ క్రికెట్. అండ్ అందులో విరాట్ కోహ్లీ తర్వాత క్రికెటర్స్, కోచెస్ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు అక్క. వాళ్ళు చెప్పే కొన్ని పాయింట్స్ నేను మ్యూజిక్లో ఇంప్లిమెంట్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. దట్ మైట్ బి అబౌట్ హార్డ్ వర్క్ ఆర్ దట్ మైట్ బి అబౌట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్, యునో, ఆర్ అబౌట్ ఎనీథింగ్, యునో. వాళ్ళ క్రాఫ్ట్ గురించి వాళ్ళు చెప్పింది. ఎలా కొంతమంది న్యాచురల్లీ గిఫ్టెడ్ ఉంటారు, కొంతమంది వాళ్ళని వాళ్ళు చెక్కుకుంటారు అని చెప్పి. అరిజిత్ సింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ సెట్ ద సేమ్ థింగ్. హీ సెడ్ ఐ స్కల్ప్టెడ్ మై వాయిస్. ఇది నా వాయిస్ కానే కాదు అసలు, ఇయర్స్ ఆఫ్ హార్డ్. నా వాయిస్ ఏంటని తెలియడానికి నేను ఒక 3 వారాలు అసలు ఏం పాడకపోతే దెన్ మై వాయిస్ విల్ కమ్. దిస్ ఇస్ ఏతో మేరా ఆవాజ్ నహీ హై అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ విరాట్ కోహ్లీ కూడా అదే చెప్పాడు. ఒక్కరోజు నేను 2 రోజులు నేను కూర్చొని బటర్ చికెన్, చోలే భటూరా తిన్నానంటే ఇట్లా నా బుగ్గలు వచ్చేస్తాయి, అట్లా అయిపోతాయి. సో నేను 3 months 3 పూట్లు ఒకటే ఫుడ్ తినగలను వితౌట్ బ్రేక్ అని చెప్పి. సో ఇది దాన్ని నేను మ్యూజిక్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనుకో, ఆయనను చూసి ఇన్స్పైర్ అయినట్టే కదా. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ ఇన్ మ్యూజిక్, అంటే నేను రోజు పొద్దున్న నుంచి కూర్చొని సా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా చాలా మంది చెప్తారు కదా. ఇఫ్ యూ జస్ట్ డూ సా ఫర్ 2 hours a day, మనం అన్ని అందరు చెప్పినవి అబ్జర్వ్ చేసుకొని వాట్ సూట్స్ us is what we do. సో నేను ఈ మొత్తం సమ్మరైజ్ చేసి చెప్పాలనుకునేది ఏంటంటే, యూ గెటింగ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సంబడి టు మేక్ అ రీల్ ఆర్ మీ గెటింగ్ ఇన్స్పైర్డ్ టు సింగ్ అ సాంగ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు అదే ట్యూను అదే అరేంజ్మెంట్ తీసుకొచ్చి వేరే లిరిక్ మార్చావు అనుకో, అప్పుడు నువ్వు కాపీ కొడుతున్నావు. బట్ అదర్వైజ్ ఐడియా అనేది ఇది కాకపోతే రవి గుప్తా కాకపోతే ఇంకొక ఆయన దగ్గర నుంచి డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాల్సిందే. మనం ఎక్కడి నుంచి సృష్టిస్తాం, మనమేమి దేవుడు కాదు. వాట్ ఐ ఫెల్ట్, ప్రాబ్లీ ఐ కాపీడ్, బట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ దేర్ ఇన్ తెలుగు పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్ బెటర్ అని అనిపించింది. సో అందుకే ఐ జస్ట్ గాట్ ఇట్ హియర్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్ నౌ. బికాస్ నేను అవుట్ ఆఫ్ కంట్రీ షోస్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడు షో చేసుకునేదాన్ని, వచ్చేసేదాన్ని సైలెంట్గా. Now it's not the case. You know, I'm watching each and everything and I'm like, what can I do with this? Yeah. How is it useful for my video laga? It's interesting now. Now I'm getting international shows. I'm like, chalo, come, let's go. You also plan something for the content. Actually ga nenu ee Uganda ki I was, your mindset is very very important to make content, because when you feel low, you feel low, you can't make a content. No. And you should always keep yourself లక్కీలీ నాకు అసలు ఆ లో పాయింట్స్ ఎప్పుడు ఉండవు. వెరీ రేర్లీ ఐ ఫీల్ లో, దట్స్ జస్ట్ హాఫ్ అ డే ఆర్ సంథింగ్. బట్ ఇన్ జనరల్ ఐఎమ్ వెరీ హైపర్ యాక్టివ్ టైప్స్. సో నేను ఎప్పుడూ అదే పని మీద ఉండాలి. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న ఈ సిచ్యువేషన్ని I just keep in my head so that I can recreate something out of it types. So it keeps running in my head. This is actually exhausting me in my head, but I'm fine with it as long as people are enjoying it. Yeah. And I think people don't even చాలా మందికి అర్థం అవ్వని విషయం ఏంటంటే, నువ్వు ఇప్పటిదాకా చెప్పింది అంటే మంచి హెడ్ స్పేస్లో ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఒక కాంటెంట్ షూట్ చేయడానికి అనేది. నాలాంటి వాడు, నేను చాలా మూడీగా ఉంటాను. సో నేను చాలా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాను అనమాట మా బ్యాండ్ కోసం అని చెప్పి. స్పెషలీ ఐ హావ్ ఆల్సో బీన్ థింకింగ్ దట్ మనం చాలా కాంటెంట్ చేయాలి, బికాస్ టు జస్ట్ గెట్ క్లోజర్ టు పీపుల్. జస్ట్ పాటలు పాడుతూ ఉండడం కాకుండా దాని బిహైండ్ ద సీన్స్ ఏం ప్రాసెస్ జరుగుతుంది అనే దాంట్లో ఎంతో కొంత మనం, ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ అ స్నీక్ పీక్, వాళ్ళకి మనం ఇంకా దగ్గర అవుతామేమో అని అనుకుంటూ ఉండి. ఫర్ ఎగ్జాంపుల్ గీతం వైజాగ్ వెళ్ళేటప్పుడు నేను 3 days కూర్చొని రాసుకున్నాను మొత్తం. ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ ద కాంటెంట్ అని చెప్పి. అండ్ నేను కార్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఐ షాట్ అ స్మాల్ వీడియో సేయింగ్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ అ స్నీక్ పిక్ ఎవ్రీథింగ్. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఐ వాజ్ నాట్ ఫీలింగ్ ఇట్ లైక్ డూయింగ్ ఇట్. యా, షో అయిపోయాక అలసిపోయాను నేను. సరే, నన్ను నేను పుష్ చేసుకోలేక మా బ్యాండ్ వాడిని అడిగాను, అరే ప్లీజ్ రా మీరైనా కొంచెం జస్ట్ కాంట్రిబ్యూట్ టు ఇట్ అంటే, వాళ్ళు నాకంటే మూడి, అరే ప్లీజ్ రా వదిలేను మమ్మల్ని, పోయి వాడుకుంటాం మేము. ప్లస్ ఆ రోజు మా ఆర్సీబీ మ్యాచ్, అదే వీడియో తీసి పెట్టేయాలి. నేను గీతంలో స్టేజ్ మీద ఉన్నంతసేపు కోహ్లీ గాడు అవుట్ అయ్యాడా ఉన్నాడా ఎంత నేను అదే చెప్తున్నాక ఏంటి. సో మనం షూట్ చేసుకోలేం. దెన్ నేనేం రియలైజ్ అయ్యాను, దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఐ కెన్ డూ, సో లెట్ మీ హ్యావ్ సంబడీ హూ కెన్ డూ ఇట్ ఫర్ మీ అని చెప్పి వాళ్ళని ఎతకడం కూడా చాలా డిఫికల్ట్. బికాజ్ హూ వుడ్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ షూటింగ్ మై లైఫ్ అక్క? బికాజ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నేను అడిగాను అనుకో నా లైఫ్ షూట్ చేయాలి, నీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో? వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? యూ షుడ్ బీ ప్యాషనేట్ అబౌట్ మీ.
ఆర్ ద వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్. లేకపోతే నువ్వు కూడా షూట్ చేయలేవు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ నోబడీ కెన్ డూ ఇట్. See, if somebody shoots డబ్బులు తీసుకొని షూట్ చేసినా కూడా వాళ్ళ ప్యాషన్ it'll look professional. కరెక్ట్ It look professional but not natural. కరెక్ట్ కరెక్ట్. యూనో నీ వీడియో నువ్వు షూట్ చేసుకోవడం దాంట్లో ఉన్నంత న్యాచురాలిటీ కరెక్ట్ వేరే దాంట్లో ఉండదు ఇస్ వాట్ ఐ బిలీవ్. బికాస్ అంటిల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ దేర్ వాజ్ అ ప్రీ కన్సీవ్ నోషన్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ అ రీల్ ఆర్ అ సాంగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ నీడ్ టు హ్యావ్ ప్రొఫెషనల్ కెమెరా, ప్రొఫెషనల్ ఆడియో సిస్టమ్, ఎవ్రీథింగ్ ప్రొఫెషనల్ అండ్ యూ షుడ్ బి ప్రెజెంటబుల్. ఇవన్నీ అందరూ అనుకునేవే. వీటి వల్లే మనం ఆగిపోతాం ఏదైనా పోస్ట్ చేయడానికి కానీ సోషల్ మీడియాలో వెళ్ళడానికి. But all this is not necessary is what I feel. People don't care about People don't care right now. If they want to watch you, they'll watch you as raw as possible. Correct. It's fine. And content బాగుందనుకోక they'll find reasons to ignore it. Ignore all the flaws. ఇప్పుడు విశాల్ మిశ్రా ఉన్నాడు కదా, సో నేను అతను పిచ్చి పట్టినట్టు రీల్స్ పెట్టేసేవాడు లాక్డౌన్ టైంలో. కరెక్ట్ కరెక్ట్. అండ్ హీ డి నాట్ హ్యావ్ అంటే వేరే మూవీ సాంగ్స్ అవన్నీ మధ్య గ్యాప్లో రీల్స్ పెడుతూనే ఉండేవాడు. హీ నెవర్ థాట్ నా వాయిస్ ఓవర్ యూజ్ అయిపోతుంది ఆ జనాలకి. నో, ఆ రీజన్ వల్లే అతను ఇంకా దగ్గర అయ్యాడు యాక్చువల్లీ. దట్ హెల్ప్డ్ హిమ్ అవుట్. కరెక్ట్. సో సర్టెన్ థింగ్స్ హెల్ప్ పీపుల్ అవుట్. ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే నాట్ హెల్ప్, బట్ చాలా వరకు హెల్ప్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అతన్ని చూసి చాలా ప్రాక్టీస్ కూడా అవుతుంది కదా. ఆఫ్ కోర్స్ పీపుల్ విల్ నో, ఓకే దిస్ గై సింగ్స్ యార్, ఐ నో దిస్ గై సింగ్స్. అట్లీస్ట్ దే హ్యావ్ అ ష్యూరిటీ. కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఏం పెట్టకపోతే ఏం తెలియదు కదా. నేను అప్పటిదాకా ఎడిట్ చేయాలి, ఈ వాయిస్ని తీసుకెళ్ళి అందులో పెట్టి అది క్వాలిటీ తగ్గకూడదు. ఐ బిలీవ్ ఇన్ దాట్. బట్ దాని ప్రాసెస్ని రుద్ది 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 అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్ టు పోస్ట్ ఇట్ సమ్వేర్. ట్రై టు యాక్ట్ వెరీ స్మార్ట్. నువ్వు ఒక సాంగ్ పాడితే పెట్టాలి అనుకుంటే యూ షుడ్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ లైక్ 1 or 2 hours. పోస్టింగ్ కూడా అయిపోవాలి. ఇంట్రెస్ట్ పోయే లోపు నాకు ఇంట్రెస్ట్ పోయిందండి నిరంజన్ గారు ఆ రేంజ్కి వెళ్ళకూడదు. 1 hourలో నువ్వు ఫినిష్ చేసేసేయాలి. అంత స్మార్ట్గా నువ్వు ఎలా డిజైన్ చేసుకోగలని ప్లాన్ చేసుకోవాలి. లైక్ నేను అలానే ఎడిట్ చేసుకుంటా నా వీడియో నేనే ఎడిట్. నా క్వశ్చన్ అదే యాక్చువల్లీ, ఎడిటింగ్ ఏంటి, ఎట్లా నేర్చుకున్నాను? అంతేం రాదు. నేను ఇంట్లో ఉండేటప్పుడు నేను కొన్ని వీడియోస్ ఏదో సింగిల్స్ ఏదో పెట్టేద్దాం అని ఒక థాట్ ప్రాసెస్ అన్నీ నేర్చేసుకున్నాను. దేంట్లో ఎడిటింగ్? ఐ మూవీనా లేకపోతే నేనా? ఇన్ షార్ట్ 2 times. ఓకే, నేను అంత ఫస్ట్లో చేసేదాన్ని. అదేంటి అడోబ్ ప్రీమియర్ ప్రో. నన్ను క్షమించండి, మీ పాదాలకి నా అభివందనాలు. ప్రీమియర్ ప్రో. Yeah, exactly. I used to do that. One of my friends cracked that version and he gave me. So I used to edit there. Or దాని తర్వాత iMovies కి వెళ్ళా. కొంచెం iMovie ఒక స్టెప్ దిగాను. దిగితే ఏమైందంటే చాలా స్టెప్స్ దిగా. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను నీకు. iMovieలో దిగినప్పుడు ఏమైందంటే అది సార్ నన్ను అదేంటది పోర్ట్రేట్ ఏం రేషియో? ఆస్పెక్ట్ రేషియో. ఇవన్నీ రోలింగ్లో మీ వాయిస్ రానివ్వండి. బట్ సో ఆ ఆస్పెక్ట్ రేషియో నాకు ఇబ్బంది వచ్చేసింది. అది మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో. ఓకే ఓకే. ల్యాప్టాప్లో రాదేమో కదా. ల్యాప్టాప్లో నువ్వు ఎడిట్ చేస్తావు, మూవీలో అన్నిట్లోనూ. బట్ యూ కెన్ యూజ్ ద ఫిట్ అది కదా. నువ్వు నన్ను అడుగు, నేను చేస్తాను అక్క. నేను చెప్తాను, నువ్వు నన్ను పిలిచి నువ్వే యూ కెన్ యూజ్ ద అంటే నేను ఎడిటర్ని, నీకంటే బెటర్ ఎడిటర్ ఇప్పుడే నాకంటే బెటర్ ఎడిటర్ అని నువ్వు డిసైడ్ చేయలేవు. అంటే నేను iMovieలో చేస్తున్నాను. సో ఐఎమ్ యూజింగ్ ఎలీట్ యాప్, మోర్ ఎలీట్ యాప్ దాన్ యూ. కానీ ఎంతసేపట్లో నీ కంటెంట్ పెడతావు? 10 minutes పెడతావా? లెస్ దాన్ దట్ యాక్చువల్లీ. సో అంటే నాది ఒకటే టేక్ కదక్క, ఐ డోంట్ ఎడిట్. సింగింగ్ వీడియోస్ ముచ్చట నాకు చెప్పకు. ఓకే ఓకే, క్లియర్లీ యు ఆర్ బెటర్. సో లెట్స్ ఓకే ఓకే సరే అక్క. సో ఆస్పెక్ట్ రేషియో రాలేదు, ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను
ఐ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ సమ్ అదర్ బెటర్ వే. అప్పుడే ఇన్ షార్ట్లో బెటర్ వే అంటే ఈజియర్ వే. షీ సేయింగ్ ఐ మూవీ వర్క్ అవ్వలేదు కాబట్టి ఐ ఫౌండ్ ఎ బెటర్ యాప్ విచ్ ఇస్ ఇన్ షార్ట్. వై నాట్? ఓకే, ఇన్ షార్ట్ వాడు నీకు ఇప్పుడు ఇస్తాడు collaborations. In short, please listen to me. ఎవడ్రా ప్రీమియర్ ప్రో? అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఇన్ షార్ట్ లో నాకు సబ్స్క్రిప్షన్ కూడా లేదు. అది వస్తుంది అక్క కింద ఇన్ షార్ట్ అని. అవన్నీ అంటే ఇప్పుడు కొన్ని ఫిల్టర్స్ నాకు కావాలి. బ్లర్ ఫిల్టర్ ఉందనుకో, పే 1000 సంథింగ్ మంత్లీ. అసలు నా ప్రొఫెషన్ అంటే ఇప్పుడు నాకు ఇంపార్టెంటే అది కదా, ఆ యాపే కదా. అయినా నేను పే చేయను. బ్లర్ లేకపోతే పోదొబ్బే అని చెప్తా. నేను ఇంకొక యాప్లో బ్లర్ చేసుకుంటా. నేర్చుకోండి, తప్పలేదు. నాకు ఐ థింక్ ఇట్స్ ఏదో ఇంటెలెక్చువల్ కాన్వర్సేషన్. లేదు నాకైతే ఇది యాక్చువల్లీ మస్తు అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ లో చేయని కాన్వర్సేషన్ వస్తుంది. గైస్ ఏంటంటే యాప్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన కళ్ళల్లో ఉంటుందని. ఇప్పుడు గైస్ పాడ్కాస్ట్ అనేది ఇంటెలెక్చువల్ పీపుల్ కి మాత్రమే కాదు, ముఖ్యంగా ఇదైతే అస్సలు కాదు అని చెప్పి ప్రూవ్ చేద్దామని ఎపిసోడ్. నేను ఈ క్వశ్చన్ రాసుకున్నప్పుడు ఎలా అంటే, నేను లాక్డౌన్ అంతా 18 గంటలు కష్టపడి ప్రీమియర్ ప్రో నేర్చుకొని. సచ్ డీప్ క్వశ్చన్స్ ఆల్సో. నేను అడిగింది డీప్ క్వశ్చన్ అక్క. నేను డీప్ గానే చెప్తున్నా. See, what I'm saying is everything, this is the art of there jugaad. is an easier way for everything. Yeah. But see, for beginners there's always a chance to put out something. ఇప్పుడు ఆడియో రీల్స్ చూసావు అనుకో, అసలు అంత క్వాలిటీ లేకుండా ఏమి ఉండవు. మరీ చెత్త క్వాలిటీలో ఉండవు కదా, చూడ్డానికి ప్రెజెంటబుల్ గానే ఉంటాయి. ఐ ఫిగర్డ్ అవుట్ సో మెనీ థింగ్స్ వేర్ ది ఆడియో ఐ కెన్ ఇంపోర్ట్. ఈ మూవీలో పెట్టి, లేకపోతే అందులో పెట్టి, ఇందులో పెట్టి. సో యూ వర్క్ ఆన్ 4-5 different apps and get what you want out of it. I worked on. Yeah. But it was all time taking for me. Now I don't have laptop, I have my mobile. I need to shoot. సాంగ్ డెఫినెట్లీ మైక్లో రికార్డ్ చేస్తాం, బట్ ఇప్పుడు నేను షూట్ చేసింది ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న సాంగ్స్ మన దగ్గర ఉన్నాయి అనుకో, దానికి ఎలా మనం అటాచ్ చేస్తాము. ఐ ఫౌండ్ ఇన్ షార్ట్ వెరీ యూస్ఫుల్ బికాస్ the quality is not going down. Audio quality I'm talking. Do you find the audio quality very bad or weak in the reels? No. I love Tilana. Amazing. ఒకటేనా? No, I like the Hira Mandi thing also. The one you posted ninna, which Sahana. Is on your pinned post, Sahana. All these the production is also all these I did on InShot only. I imported in InShot the audio and I posted. When it's not affecting, why do we have to worry about absolutely. And it's ఇది మన like ఇదే మన లైఫ్ కాదు కదా. అన్ని నువ్వే చేస్తున్నప్పుడు you need to find ways some to smarter make way. it easy. And day to day నువ్వు పెట్టేయాలి. ఇవాళ ఒక పాట పెట్టాలి అంటే నువ్వు టక్ మనం చేసి పెట్టేలాగా ఒక మెథడ్ ఆలోచించుకున్నావు అనుకో, యూ విల్ నాట్ పోస్ట్పోన్ ద వర్క్ ఆర్ యూ విల్ నాట్ ఏంటంటే మనం చెప్పినట్టు నీకు ఇంట్రెస్ట్ పోయే లోపు యూ విల్ నాట్ ప్రొకాస్టినేట్ ఎనీథింగ్ ఇఫ్ యూ ఫైండ్ అ స్మార్టర్ వే టు పోస్ట్ ఇట్. దట్ ఎవ్రీబడి షుడ్ ఫిగర్ అవుట్ వన్ స్మార్ట్ వే టు let out the work. Otherwise they'll keep procrastinating. I saw, that's what this thing I got inspired by Vishal Mishra, because just a random video షూట్ చేసేస్తాడు. ఒక ప్రొఫెషనల్ ఒకటే బ్యాక్గ్రౌండ్ ఒకటే వీడియో ఆడియో సింక్ చేసేస్తాడు. సింపుల్. పీపుల్ లవ్డ్ హిమ్ ఫర్ దాట్. సో వై కాంట్ వీ డూ దాట్? ఓ సెటప్ వేసుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని లైటింగ్ సెట్ చేసుకొని ఇలాగా బ్రౌన్ లైట్ సెట్ చేసుకొని. నేనైతే మొన్న we worked a lot on that, on the brown light guys. Yamuna Thiram took 3 hours for the setup and బ్రౌన్ అవ్వడానికా? బ్రౌన్ అవ్వడానికి డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ట్రూ కలర్స్ రాలేదు. యాక్చువల్లీ అందులో కనిపించే షాడో చూస్తే కూడా తెలిసిపోతుంది. ఒక ఆయన మొత్తం పాట మధ్యలో ఉన్నప్పుడు తలుపు తెరవబోతున్నాడు, పక్క నుంచి మా కీబోర్డ్ ప్లేయర్ ఇట్లా నో అంటున్నాడు, అది షాడోలో కనిపిస్తుంటుంది. నాకేం నవ్వు వస్తుంది, నేను ఇట్లా మరువకుమా అని చెప్పి ఇట్లా నవ్వి మళ్ళీ ఆపేసుకొని అట్లా. బట్ యా, సో అంత టైం టేకింగ్ అవసరం లేదా అనే నా పాయింట్. బట్ యు ఆర్ సేయింగ్ నువ్వు చేసే ఈ మిగతా రీల్స్, నాట్ ద మ్యూజిక్ వన్స్, దట్ ఆల్సో యూ డూ దెమ్ 15-20 minutes? 15-20 minutes మ్యాక్స్. అవునా? నేను ఇంకా ఏమనుకున్నా తెలుసా, నువ్వు రాత్రంతా కూర్చొని డైలాగ్స్ అన్నీ రాసుకొని ఆ పేపర్లో దీనికి ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, లైన్ రాసుకుంటా, ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వాలి ఇవన్నీ నేను అసలు ఏమి రాసుకోను.
జస్ట్ నువ్వు చూసింది విన్నది అంతే, మొత్తం ఫీడ్ చేసుకున్నవే ఐ కీప్ డూయింగ్ ఇట్. అమేజింగ్. బట్ ఫర్ తెనాలి డబుల్ హార్స్ ఐ రోడ్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. నాకు డైరెక్షన్ ఏమీ రాదు నా ఓన్గా, బట్ ఒక కెమెరామ్యాన్ని పెట్టుకొని షూట్ చేసుకున్నాం మేము. సో దానికి నేను రాసుకున్నా, ఈ సీన్ ఫస్ట్ ఈ సీన్ చేయాలి, నెక్స్ట్ సూట్ కేస్ జిప్పులు మూసే షార్ట్ కూడా ఎవ్రీథింగ్ నేను రాసుకున్నా ఇన్ మై ఇమాజినేషన్ వచ్చింది. సో యూ క్యాన్ డూ దట్ ఆల్సో, బట్ యూ ప్రిఫర్ డూయింగ్ దిస్ బికాస్ ఇట్స్ లెస్ టైమ్ టేకింగ్. ఐ వుడ్ ప్రిఫర్ టు డూ దట్ ఓన్లీ టైం ఉంటే. ఆర్ కానీ నీకు ఇంట్రెస్ట్ పోతుందనే భయం ఉండదా ఎక్కువసేపు చేస్తే? నాకు ఇంట్రెస్ట్ పోవట్లేదు. నేను ఒక 2 hours కనుక చేశాను అనుకో ఏదైనా, until I get the best output, I keep redoing it, no matter how many times. వచ్చేస్తే వదిలేస్తా, బట్ అదర్వైజ్ ఐ కీప్ డూయింగ్ ఇట్. ఇది నా సొంత ఇంట్రెస్ట్. నేను ప్రతి గెస్ట్ తోటి నా ఫేవరెట్ థింగ్ అబౌట్ దెమ్ గురించి ఐ హవ్ బీన్ టాకింగ్ టు దెమ్. సో మై ఫేవరెట్ వర్క్ ఆఫ్ యువర్స్ ఈజ్ మీరాస్ థీమ్. ఎవరైనా వినుండకపోతే కిరాక్ పార్టీ అనే సినిమాలో పాట అది, మీరాస్ థీమ్ అనేది. ఇట్స్ సాంగ్ అబౌట్ కృష్ణుడు దట్ షీ సాంగ్, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ దట్ యుల్ ఎవర్ హియర్ ఇన్ యువర్ లైఫ్. సో అంత, అండ్ హౌ బ్యూటిఫుల్లీ యూ హవ్ సంగ్ ఇట్ అని. సో డూ యూ వాంట్ టాక్ కొంచెం సేపు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? ఏం మాట్లాడను. How did that happen? యాక్చువల్లీ ఆ సాంగ్ పాడేటప్పుడు బెంగళూరు పిలిచారు సాంగ్ పాడడం కోసం. ఐ గాట్ అ కాల్. కన్నడ కంపోజర్ రజనీష్ లోక్నాథ్, ఆయన తో వర్క్ చేసే బాబీ అని చెప్పి ఒక ఆవిడ కాల్ చేశారు. సో ఐ వెంట్, సడన్గా బెంగళూరు వెళ్ళాను. ఓకే, వెళ్ళి పాడాను. హీ వాజ్ నాట్ దేర్ వెన్ ఐ సాంగ్ ద సాంగ్. ఓకే, బట్ నాకు ఆల్రెడీ ఆ సాంగ్ పంపించేశారు. సో అది ఆల్రెడీ వినున్నాను, కన్నడలో పాట విన్నాను. సేమ్ ట్యూన్ ఉంటుందా? సేమ్ ట్యూన్. ఓకే, ఎవరు పాడారు? కన్నడ సింగర్ పాడారు కదా. ఆఫ్ కోర్స్, అంటే ఎవరు? ఆవిడెవరో తెలియదు నాకు. ఓకే ఓకే. ఐ ఓన్లీ ట్రై టు థింక్ ఆఫ్ ద వేస్ వేర్ ఐ కెన్ డూ సంథింగ్ ఎక్స్ట్రా, సో దట్ ఇది కాకుండా మనం వాట్ కెన్ వీ గెట్ ఆన్ ద టేబుల్ అన్నట్లు ఐ ట్రై టు పుట్ ఇన్ లాట్ మోర్ ఫీల్ అండ్ ఆల్ దట్. అంతే. It just happened. He was not there around, but he heard the song. He was like, when we talked to each other, then he said, I really loved your voice. And later on also, I kept getting calls from them for different songs. I think I sang a song for them. ఆ తర్వాత కొన్ని టైమింగ్స్ కుదరక పాడలేకపోయాను. I have a nice story about it. నా ఫ్రెండ్, యాక్చువల్లీ మా బీటెక్లో ఉన్న ఫ్రెండ్ అమ్మాయిని, షీ ఇంట్రడ్యూస్డ్ మై జూనియర్ ఇన్ కాలేజ్, షీ ఇంట్రడ్యూస్డ్ మీ టు దిస్ సాంగ్. నాకు ఫస్ట్ టైం వినిపించింది, అండ్ నేను చాలా, అండ్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్, ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టైమింగ్. నేను అప్పుడు ఉద్యోగం చేసేవాడిని. సో నాకు మార్నింగ్ షిఫ్ట్ 4:30 టైంలో మార్నింగ్ బస్లో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఈ పాటను లూప్లో ఎవ్రీ డే ఒక 20 సార్లు అట్లా విని 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 ఉండేవాడిని. అండ్ చాలా తక్కువ పాటలు, స్పెషలీ మ్యూజిషియన్స్గా ఐ ఫీల్ ఒకటే పాట అన్నిసార్లు వినడం డజంట్ హ్యాపెన్ విత్ మీ. నాకైతే ఎక్కువ అవ్వదు అనమాట, కొంచెం అయ్యాక కొంచెం వెగట్ వస్తుంది. బట్ నాకు ఆ పాట నేను ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నేను చాలా, నాకు స్టోరీ జస్ట్ లైట్గా ఐడియా ఉంది అప్పుడు. సో హీరోయిన్ చనిపోతుంది, ఆ తర్వాత ఈ సాంగ్ వస్తుంది. సో మీరా, కృష్ణుడు మీరాకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ గురించి సాంగ్ ఉంటుంది. బట్ అండర్లయింగ్ దట్ దెర్ ఇస్ లవ్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ టైప్స్లో ఒక చిన్న రిలేషన్ ఉంటుంది. సో రాకేందు రాశాడు ఈ సాంగ్. సో ఎంత బ్యూటిఫుల్గా రాశాడు, హీ రోట్ వెరీ వెల్. సో ఏమవుతుందంటే ఈ సాంగ్ పాడేటప్పుడు ఇట్ వాజ్ ఫుల్లీ డార్క్, స్టూడియో మొత్తం డార్క్గా ఉంది, వాళ్ళ సైడ్ మాత్రం లైట్ ఉంది. ఐ యూస్ టు ప్రిఫర్ ఎర్లియర్ డార్క్ స్టూడియో, సో దట్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్ అండ్ ఐ జస్ట్ రిఫ్లెక్ట్ మై సెల్ఫ్, వాట్ ఐఎమ్ థింకింగ్, మై థాట్స్ అలా నాతోనే ఉంటాయి కదా డార్క్గా ఉంటే. సో ఐ యూస్ టు ప్రిఫర్ దట్ డార్క్ అట్మాస్ఫియర్. అప్పుడు ఫుల్ డార్క్ చేయించేసుకున్నాను. అండ్ ఐ ఆల్సో నీడ్ నాట్ గెట్ కాన్షియస్ దట్ హౌ ఐఎమ్ సింగింగ్, వాట్ ఆర్ దే వాచింగ్ అన్నట్లు. సో వాళ్ళు వింటున్నారు.
ఐ గేవ్ అ కపుల్ ఆఫ్ అటెంప్ట్స్, 2 టేక్స్లో అయిపోయింది సాంగ్ మొత్తం, సింగిల్గానే పాడేశాను ఎట్ ఎ స్ట్రెచ్. బట్ మొత్తం ఒక టేక్లో వాడింది అది. ఒక టేక్లో పాడగానే 2-3 సార్లు పాడా. అదే సింగిల్ టేక్లో 2-3 కామ్ చేసుకున్నారు. సో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను ఆ సాంగ్ పాడినప్పుడు. బికాస్ వెన్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యూ ఇమోట్ ఇట్ త్రూ ద సాంగ్, you become the character. You become that girl who is gone or the guy who is wanting to meet her again in life, which is not possible. అప్పుడు ఒకలాంటి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే ఇట్ జస్ట్ వర్క్స్ అవుట్, ఐ థింక్. సో నేను అలా ఎమోషనల్ అయి పాడాను ఈ సాంగ్. నాకు యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ నాకు ఇప్పటిదాకా ఈ పాట ఎందుకు వస్తుంది స్టోరీ అంటే నాకు తెలీదు. బట్ నేను ఎప్పుడు ఐ వాజ్ థింకింగ్ దట్ ఈ పాటలో దిస్ ఈజ్ అ లవ్ సాంగ్ ఫండమెంటల్లీ, బట్ ఈ పాటలో ఏదో ఒక ఎలిమెంట్ ఆఫ్ పెయిన్ ఉందనే ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపించేది అనమాట. అండ్ ఐ హవ్ నెవర్ అటెంప్టెడ్ టు నో వాట్ ద స్టోరీ వాజ్. నేను సినిమా చూడలేదు అండ్ నాకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాను. సో that pain even we need more to bring it out along with the love feel, because నాకు తెలియపోయినా కానీ I could feel it, so which means you have done it, you have just nailed it అని అనిపిస్తుంది. Do you please sing the whole song now? whole song please మీరలేని తలపు నీదే మేఘశ్యామ మాధవా ఆరాధించు రాధేనినై ప్రాణం పంచనా కృష్ణ చెప్పలేని మోగ ప్రేమ కళ్ళలోన కనపడదా కన్ని మనసు విన్న దొంగై దోచి చిన్ని కృష్ణయ్య మీరలేని తలపు నీదే. ఇంకా ప్లీజ్ వేణువోది మాయ చే సారీ వేణువోది మాయ చేసి వెలిపైన కొండను మోసి వెలగోపి మదిలో నిలచి అలసినావా కృష్ణయ్యా విశ్రమించరా గోపాల చాలు చాలు నీదు లీలా ఓసు నీదే ఊహ నీదే ఓ పేరైనను చేరవా మీరలేని తలపు నీదే. థ్యాంక్స్. Amazing. I got just remembered all those mornings on 5W బస్సులో హిమాయత్ నగర్ నుంచి వెళ్తున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన జాయ్ అనమాట అది. బికాజ్ నేను అప్పుడు ఐ వాజ్ స్టిల్ వాంటింగ్ చాలా టు బీ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మ్యూజిక్ అండ్ కొన్ని పాటలు అలా నన్ను విపరీతంగా ఇన్స్పైర్ చేసేవన్నమాట టు జస్ట్ యునో టేక్ దిస్ అప్ అండ్ నేను కూడా ఇలాంటి పాట ఒకటి పాడగలగా, అంటే నన్ను నీ పాట ఎలా మూవ్ చేస్తుంది అలా నా పాట ఎవరినైనా మూవ్ చేయగలగాలనే ఎయిమ్ తోటి నేను ఐ యూస్ టు లిసన్ టు దిస్ సాంగ్స్. ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ టు. నేను చాలా మంది సాంగ్స్ అలా పెట్టుకున్నాను. సో ఐ థింక్ యూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ఒక నేనైతే చాలా మూవ్ అయ్యాను. సో థ్యాంక్స్. నేను చూడు ఐ హ్యావ్ ఇమ్మెన్స్ స్టేజ్ ఫియర్. ఎనీవేస్, ఒక చైల్డ్ పార్టిసిపెంట్ ఇన్ రియాలిటీ షో నుంచి ఇప్పుడు నువ్వు ఒక ప్లేబ్యాక్ సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, హోప్ఫుల్లీ ఒక యాక్టర్గా, తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఈ జర్నీని హౌ డూ యూ లుక్ బ్యాక్ ఎట్ ఇట్ అక్క? అంటే వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద హోల్ జర్నీ? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ ఇన్ మై హెడ్ వాజ్ ఒక సింగర్గా నన్ను నేను చూసుకోవాలి, ఒక రికార్డింగ్ స్టూడియోలో నేను పాడాలి, ఫర్ పీపుల్ షుడ్
ఒక సినిమాలో పాడాలి, పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ అ సింగర్ అన్న ఒక గోల్తో, అంటే మన గోల్ కంటే ఇంపార్టెంట్ మన పేరెంట్స్ కూడా అదే గోల్ మీద, దే షుడ్ బీ ఇన్ ద సేమ్ ట్రాక్. సో విత్ దేర్ హెల్ప్ ఆర్ విత్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను ఒక జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు దిస్ హోల్ సిస్టమ్, ఐ రియలైజ్డ్ just this thing is not enough, probably I should be more. And then everything else also started. So now when I look back and see, there's lots of learning in this process, there's lots of పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇట్స్ నాట్ జస్ట్ సింగింగ్లో ఎన్ని మెళకువలు నేర్చుకున్నావు అన్న దానికన్నా నువ్వు యాజ్ అ పర్సన్ ఎంత గ్రో అయ్యావు అన్నది కూడా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. when you are able to let go of things, when you are able to not have attachment towards a lot of things, when you are able to handle different mentalities and different types of people, when you are able to accept everything with open heart, when you are able to take criticism, when you are able to digest lot of heartbreaks rejections and backstabbings or whatever, because it's all common in industry. It develops you more as a person than ఒక సింగర్గా. ఎనీవేస్ నువ్వు ఫస్ట్ నుంచి సింగర్వే, నువ్వు నిన్నేమి పెద్ద గొప్పగా స్కల్ప్ట్ చేసుకోవడానికి కొంత ఉంటాయి అంతే. బట్ ఇఫ్ యూ గ్రో యాజ్ అ పర్సన్ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ ది ఇండస్ట్రీ ఇస్ వాట్ ఐ ఫీల్. వెన్ ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ దిస్ హోల్ ప్రాసెస్ హ్యాస్ బ్రాట్ మీ, హ్యాస్ గివెన్ అ న్యూ కలర్ టు మై లైఫ్. It has helped you become a different person. If I had been into a job or any other profession, probably I wouldn't have learned so many things, like dealing with people or understanding lot of things, getting to meet lot of energies and you know, it wouldn't have been possible. Last couple of questions. ఒకటి, what are your indie music plans? నేను ఎందుకంటే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్, బికాస్ మేము కూడా ఒక బ్యాండ్గా చాలా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాం. ఒక 8-9 పాటలు చేసాం. సో నువ్వు కూడా విను, నేను కూడా ప్లగ్ చేసుకో. నేను ఆల్రెడీ విన్నాను, ప్లగ్ చేసుకో బాగా. నీకు చేస్తున్నా, నాకు ఓకే ఆడియన్స్ నేను విన్నాను. ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా బలవంతంగా వాళ్ళకి. ఓకే, బట్ యా, సో ఎందుకంటే మనకంటూ మనకి ఇందాక నుంచి జరిగిన డిస్కషన్లో ఒక సినిమాలో మనం పాట పాడాలన్నా లేదా వేరే వాటి అన్నిటికీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ నా పాట నేను బయట పెట్టుకోవడానికి ఇట్స్ కంప్లీట్లీ అప్ టు మీ కదా. సో ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి నీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఈజ్ దేర్ ఎనీథింగ్ దట్ వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు ఫ్రమ్ యూ? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ బ్యాంక్ ఆఫ్ సాంగ్స్. చాలా సాంగ్స్ ప్రొడ్యూస్ చేసుకొని పెట్టుకున్నాను. It's sad that of late I am not doing much of it because of various other things, but I would definitely love to get back to it. Actually నేను రతన్ గారికి వర్క్ చేసేదాన్ని, అర్జున్ రెడ్డి ఆ తర్వాత కొన్ని మూవీస్కి వర్క్ చేసినప్పుడు he used to get some projects like పాగల్ or జాతి రత్నాలు and all. నేను అక్కడే ఇన్ హౌస్ లాగా ఊరికే కూర్చొని అలా మాట్లాడుతూ ఉండేదాన్ని. వీ యూస్ టు చాట్ అండ్ హ్యావ్ కాఫీ, చాయ్, ఇంజనీర్ అండ్ ఆల్ ఆఫ్ అస్. సో వెన్ ఎవర్ హీ యూస్ టు గెట్ అ సాంగ్ లైక్ పాగల్ మూవీ వచ్చింది సార్, డైరెక్టర్ ఫోన్ చేస్తారు, ఇలా కావాలి సార్ మాకు, ఈ సాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది, సిచ్యువేషన్ ఇది, హీరో ఇంట్రొడక్షన్, ఆ టైప్. ఐ లిసన్ టు ద హోల్ కాన్వర్జేషన్. I go back home, open my system and I create a song thinking that okay, ఒకవేళ ఈ ఆపర్చునిటీ నాకు వస్తే నేను ఎలా ప్రజెంట్ చేస్తాను అని నేను ప్రిపేర్ సాంగ్ చేసుకునేదాన్ని. I go back to the studio next day. He also doesn't know. Okay. I go back to the studio next day and I listen to what he has done and compare where I'm standing. I used to do this for most of the films I have worked with. Not only just him, ఎనీబడి. ఇప్పుడు నేనుండి నా ముందర వాళ్ళకి ఇది రిక్వైర్మెంట్ అంటే నేను ఇంటికెళ్ళి ప్రొడ్యూస్ చేసుకునేదాన్ని. అండ్ ఐ ఆల్సో యూస్ టు సింగ్ తన దన్న 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 అనేదో ట్యూన్ చేసాను. తరరారా
పాగల్ ఒక ట్యూన్ చేసుకునేదాన్ని. అండ్ ఇంకోటి జాతిరత్నాలు డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి అడిగారు జాతిరత్నాలు టైటిల్. ఓ నేనే కనుక జాతిరత్నాలు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏం చేసేదాన్ని అని నేను రాసేదాన్ని, పాట కూడా రాసేదాన్ని. మరకతం అది ఇది అని ఒక 9 రకాల రత్నాలు ఉంటాయి. ఓకే, కాన్సెప్ట్ రాసాను. ఇవన్నీ రత్నాలు అయితే మనకు తెలియని ఇంకొక రత్నం ఉంది, అదే జాతి రత్నం అని చెప్పి స్టార్ట్ చేస్తాను. సో అలాగా ఐ యూస్ టు ప్రొడ్యూస్. అలా చేసి ఐ హ్యావ్ సో మెనీ సాంగ్స్. అండ్ ఇండీ మ్యూజిక్లో కూడా రిలీజ్ చేయడానికి బోల్డ్ అండ్ సాంగ్స్ ప్రొడ్యూస్ చేసుకున్నా. దట్ టైమ్ ఐ యూస్ టు హ్యావ్ దట్ ఫైర్ టు రిలీజ్. బట్ ఏదో స్టాప్ చేసింది. నేను ఎందుకనో ఐ కుడెంట్ పుట్ ఇట్ అవుట్. ఐ థింక్ ఐల్ వెరీ సూన్ డూ ఇట్. ప్లీజ్ డూ ఇట్. అండ్ నువ్వు ఇప్పటిదాకా చెప్పింది నాకు దిస్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద హోల్ పాడ్కాస్ట్. అంటే ఇప్పటిదాకా ఏం నచ్చలేదు. అట్లా కాదు, ఎందుకంటే నేను ఎందుకు అట్లా అయ్యానంటే నేను చెప్పాను ఇందా క్రికెట్ తెగ చూస్తాను. క్రికెట్లో కూడా వాళ్ళు నెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఊరికే వాడు బాల్ వేయడం ఇంకోటి ఆడడం అట్లా కాకుండా కోచెస్ ఏం చేస్తారంటే మ్యాచ్ సిమ్యులేషన్ అని చేస్తారనమాట. అంటే 1 ఓవర్లో 16 రన్లు టు విన్ ఉంది, లాస్ట్ ఓవర్ ఆడు కొట్టని చెప్పి వాడు నెట్స్లో 16 రన్లు కొట్టాలి. వీళ్ళు ఇక్కడ ఎంపైర్ ఉండి డిసైడ్ చేస్తాడనమాట. అది వాళ్ళని ప్రెషర్ సిచ్యువేషన్స్కి అలవాటు అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో నేను ఆఫ్ లేట్ కవర్స్ రికార్డ్ చేసేటప్పుడు నేను కూడా కొంచెం ఇలాంటి సిమిలర్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను అనమాట. ఏంటంటే ఈ పాట బాలు గారు పాడారు, లేదా ఈ పాట సమీర్ అక్క పాడింది. మీరాస్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ చేసినప్పుడు నేను ఏమనుకుంటానంటే నేను ఒక వర్షన్ విన్నాను, నువ్వు ట్రాక్ పాడావని అనుకుంటాను. మీరాస్ థీమ్ ఏదైతే నేను విన్నానో అది నేను ఒరిజినల్ పాడుతున్నాను. సో ఐ హ్యావ్ టు సౌండ్ బెటర్ దాన్ హర్. వాట్ డూ ఐ డూ? ట్రాక్ బాలు గారు పాడారు. ఇట్స్ ఫూలిష్ టు సే ఇట్, బట్ అర్థం కదా. నేనేంటంటే అలాంటి సిమ్యులేషన్ చేసుకుంటే ఇట్ విల్ మేక్ యూ రెడీ ఫర్ సిచ్యువేషన్ లైక్ దట్. ఏం చెప్తారు, వాళ్ళకంటే నువ్వు బెటర్గా ఎలా సౌండ్ చేయగలవు అన్న ఒక థాట్ ప్రాసెస్లోకి వస్తావు. కరెక్ట్. అప్పుడు ఏమైందంటే దానివల్ల నాకు ఇప్పుడు నేను నిజంగా ట్రాక్స్ పాడే పాటలు ఉన్నాయి కదా, వాటిల్లో నాకు రిఫరెన్స్ లేకపోయినా అప్పుడు ఏం సిమ్యులేట్ చేసుకుంటున్నాను, ఇది ఇప్పుడు ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ శ్రీరామ్ పాడతారు, లేకపోతే ఇంకొక విశాల్ మిశ్రా వాళ్ళు పాడితే ఎలా ఉంటుంది, వాళ్ళు పాడితే ఉండకుండా ఉండేలాగా మనం ఏం చేయాలి అనేలాగా ఒక ట్రై చేయడం. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. నాకు కూడా వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే నేను ఇట్లా చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎవరైతే మ్యూజిక్లో స్టార్ట్ అవుతున్నారో లేదా ఎవరైతే కొంచెం గ్రో అవ్వాలనుకుంటున్నారో. ఐ థింక్ ఆ సిమ్యులేషన్ విల్ హెల్ప్ దెమ్ సో మచ్. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. I put myself into those situations in music director or singer or whatever it is, especially for my music production when I started. I don't claim I'm so very good at it, but I do a decent job. So when I sit with them for compositions, I see myself in their place and I'm like, what will I do in this situation ani I go back home and enact. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి ఎనాక్ట్ చేసుకుంటూనే ఉన్నాను మిర్రర్ ముందు. ఐఎమ్ గోనా డూ అ రీల్ అబౌట్ దట్ ఆల్సో. Me as a collaborator, I'll get. సో మనం అన్ని ఎనాక్ట్ చేసుకుంటూ ఉండే ఇంట్లో అవార్డు తీసుకున్నట్టు అది చేస్తున్నట్టు అందరు చేస్తారు. సో వై డోంట్ వి ఎనాక్ట్ అ సాంగ్, ఇది నాకే వచ్చింది, ఇది నేనే ప్రెజెంట్ చేయాలి, ఆర్ 1 అవర్లో పాడాలి, 15 minutes సెట్. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రెండ్ అదే కదా, ఎంత ఫాస్ట్గా పాడితే అంత గొప్ప సింగర్ అనేది ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ మనకి హైదరాబాద్లో. When they record, they are expecting us to sing in like 15-20 minutes. Not all singers are of the same, they have the same process of అంటే అందులో నా థాట్ ప్రాసెస్, నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను అక్క. జస్ట్ ఏంటంటే ఫాస్ట్గా పాడగలగడం ఒక స్కిల్ డెఫినెట్లీ, కానీ ఫాస్ట్గా పాడగలగడం మాత్రమే గొప్ప కాదు. జస్ట్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ మైట్ నాట్ బి యూస్ టు సింగింగ్ లైక్ దట్. నేను చెప్తా, ఫాస్ట్గా పాడగలడం ఒక స్కిల్. ఇట్స్ జస్ట్ అ స్కిల్. వీ డోంట్ నీడ్ స్కిల్ నౌ, వీ నీడ్ పీపుల్ టు కనెక్ట్. నీ విద్వత్తు నువ్వు చూపించేస్తే అక్కడ హీరోయిన్కి సెట్ అవ్వాలి కదా. నువ్వు ఫాస్ట్గా అలాంగ్ విత్ ఆల్ ద డీటెయిల్స్ దట్ యూ కెన్ డెలివర్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ ఇట్స్ నాట్ జస్ట్ ద ఓన్లీ థింగ్. యూ నీడ్ టు గివ్ ద సింగర్ ఇనఫ్ టైమ్ టు టేక్ ఇన్ ద హోల్ ఫీల్ ఆఫ్ ద సిచ్యువేషన్, ద సాంగ్. అందుకే ట్రాక్ అని చెప్తాను బాగా వస్తుందని, ఎందుకంటే వీల్ గెట్ సో మచ్ ఆఫ్ టైమ్
to explore, to give different voice textures. Now I miss that because I used to be like, ఈ వాయిస్ ఎలా ఉంది, ఇది పాడితే ఎలా ఉంది, ట్రై చేద్దాం, చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు అంత ఫాస్ట్గా పాడి మనం ఏం పెద్ద వరల్డ్ రికార్డ్ కొట్టక్కర్లేదు. యాక్చువల్లీ సింగర్స్ నీడ్ గుడ్ టైమ్ టు అండర్స్టాండ్ ద సాంగ్, సింక్ ఇన్ విత్ ద లిరిక్స్ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి. ఒక్కొక్క లైన్ని నువ్వు అర్థం చేసుకొని ఎమోట్ చేయాలి. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టు టేక్ అట్లీస్ట్ 1 day's time టు ప్రాక్టీస్ ద సాంగ్ అండ్ అండర్స్టాండ్ ద సాంగ్, నా ఒపీనియన్లో. బట్ ఇప్పుడు ఏంటి 10 నిమిషాల్లో పాడండి, 15 నిమిషాల్లో పాడండి అంటారు. ఈవినింగ్ లోపు ఇచ్చేస్తారా? ఐ మీన్ లైక్ రికార్డింగ్ ఆల్సో, వైల్ రికార్డింగ్ లైవ్గా రికార్డ్ చేసేటప్పుడు కూడా టక్ టక్ నెక్స్ట్ టేక్ నెక్స్ట్ టేక్ నెక్స్ట్ టేక్, ఇది కట్ చేసి ఈ ముక్క పెట్టేసి నెక్స్ట్ డే. కొంతమంది దే మై నాట్ బీ గుడ్ ఎట్ రికార్డింగ్ ఇన్ పీసెసే కాదు, టెక్నికల్లీ అంత గొప్పగా పాడకపోయి ఉండొచ్చు. బట్ దాని టైమ్ ఇస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మే అండర్స్టాండ్ ద సాంగ్ అండ్ సింగ్ ఇట్ వెల్. దట్ మైట్ హెల్ప్ ద ఫిల్మ్. అందుకే నువ్వు ఇప్పుడు కొన్ని పాటలు విన్నావు అనుకో, ఇప్పుడు వచ్చే సాంగ్స్లో నీకు మనసులో గుచ్చుకోవట్లేదు కొన్ని పాటలు చాలా వరకు. దే ఆర్ జస్ట్ టెక్నికల్లీ దేర్ అంతే. ఎనీ సాంగ్ యూ టేక్, మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ పాట పాడేటప్పుడు ఆ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, అక్కడున్న క్రూ, లిరిసిస్ట్, వాట్ ఎవర్, అందరూ వాళ్ళ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ ఇన్ టు ద సాంగ్. యూ షుడ్ మేక్ ద సింగర్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ గివ్ దేర్ ఓన్ స్పేస్. అలా వాళ్ళని కూడా ఆ పాట గురించి ఆలోచించుకునేలాగా, ఓ ఈ లిరిక్స్ ఇలా ఉన్నాయి, ఓకే ఇది సిచ్యువేషన్ అని ఆలోచించుకునేలా చేయాలి. ఇప్పుడు ఒక ఇమోషనల్ సాంగ్ వస్తే ఇమోషనల్గా దే హ్యావ్ టు ఆల్సో బి ఇన్వెస్టెడ్, హ్యావ్ సమ్ స్పేస్. కరెక్ట్. ఆర్ ఏదైనా ఒక హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, వాళ్ళకి ఆ ఎనర్జీ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు వాడే ఒక 2 ఫ్లైట్లు పట్టుకొని వచ్చి టైర్డ్గా ఉన్నాడు అనుకో, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇస్తే టక్ టక్ నెక్స్ట్ టేక్ నెక్స్ట్ టేక్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూ నీడ్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్. ఇప్పుడు ఎంత సాంగ్ కంపోజ్ చేసి ఎంత ఏది చేసినా ఇట్స్ కమింగ్ అవుట్ త్రూ ద సింగర్స్ వాయిస్. నో, దట్స్ ట్రూ. దే షుడ్ ప్లే సమ్ పార్ట్. అండ్ ఇంకొకటి అక్క, నాకు అంటే లైక్ ఇందులో సేమ్ థింగ్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ అవర్ వాయిస్. అంటే మనం బెస్ట్ ఇస్తేనే కదా బయటకు వచ్చేది. కొన్నిసార్లు బికాస్ ఆఫ్ దట్ ఇట్ మైట్ నాట్ ఈవెన్ కమ్ అవుట్ ఇన్ అవర్ వాయిస్. It might not even be our personality. Correct. Of what we want to deliver. Sometimes it just hinders whatever we want to emote. Yeah. So our restrictions ఉంటాయి చాలా. That's true. దానివల్ల నేను సరిగ్గా పాడినా, నేను పాడలేకపోయానా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనకే కాదు, యాక్చువల్లీ జనాలు పిచ్చోళ్ళేం కాదు తెలుసా. ఇప్పుడు జనాలు ఎంత స్మార్ట్ ఉన్నారంటే, ఒక సాంగ్లో ఒకళ్ళ వైబ్, ఆ పాడిన వాళ్ళ వైబ్ ఆ టైంలో బాగాలేదనుకో, ఈజీగా జనాలకు అర్థమైపోతుంది. నువ్వు టక్ 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 అని టెక్నికల్గా ఒక ఏదో బ్లాక్స్ పెట్టినట్టు వాయిస్ పెట్టేసావు అనుకో, ఈజీగా జనాలకు తెలిసిపోతుంది. దే వోంట్ ఈవెన్ లిసన్ టు ఇట్ మోర్ దాన్ ట్వైస్ ఆర్ థ్రైస్. లైక్ ఓకే నెక్స్ట్ సాంగ్, ఇట్స్ గాన్. Because when you put in lot of feel and energy and your a part of you into the song, they'll realize how nicely it is done. It's true. Nice. Lastly, నీకు ఈ క్వశ్చన్ అసలు ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్స్ గోయింగ్ టు మేక్ సెన్స్, బట్ నాకు ఉండింది ఏంటంటే, నువ్వు చిన్నప్పటి నుంచేమో పాటలు పాడుతూ వచ్చావు, అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఆన్ సోషల్ మీడియా, నాట్ డబ్బింగ్ టు బి ఆనెస్ట్, ఓన్లీ ఆ సోషల్ మీడియాలో చేసేదాన్ని. ఈ రెండింటిని కలిపే ఏమైనా చేయగలిగాలంటే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా నీకు? Like? I don't know, that's why I'm asking. Do you think you can do something which does it make sense? I would definitely want to do it. Like for example, ఇప్పుడు చూస్తే పాతకాలం సినిమాల్లో చూస్తే మీకు పాతకాలం యాక్ట్రెసెస్ లైక్ భానుమతి గారు ఆర్ అంతకంటే పాతకాలం వాళ్ళు, దే డి నాట్ హ్యావ్ అ సెపరేట్ సింగర్ అండ్ యాక్టర్. నేను హీరోయిన్ ఆ టైప్లో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఐ బికమ్ అన్ యాక్ట్రెస్ అంటే యునో ఎనీ క్యారెక్టర్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్, I would definitely look forward to a day where I can sing for myself. That way I'll be very happy, and it's a new thing right now. Old is gold laga. Full circle. Full circle kada. So it's a new thing for people right now. And
and there are a lot of people from other industries also who are acting and singing and doing a lot of things. So I also want to do that. అండ్ లైక్ ఇప్పుడు నువ్వు చేసే రీల్స్లో నాకు అనిపించింది ఒకటి, ఇప్పుడు నువ్వు చేసే రీల్స్లోనే వై డోంట్ యూ ఆల్సో ఇంటిగ్రేట్ మ్యూజిక్, అంటే పాడడం కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. అర్థమైందా నీకు నేను చెప్పింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మ క్యారెక్టర్ ఉందనుకో, ఆవిడ ఏదో జస్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రీల్ ఓన్లీ, మరీ నువ్వు ఏదో పెట్టాలని పెట్టకుండా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఇఫ్ షీ సింగింగ్ అ సాంగ్ విచ్ ఇస్ వాళ్ళ జనరేషన్కి సంబంధించిన పాట పాడడం, పెడతాను అలాంటి ఒకటి రెండు పెట్టాను. how దాని రెస్పాన్స్ ఎలా? బికాస్ ఐ థింక్ ఇట్ విల్ బి అమేజింగ్ టు see. First of all, most of them did not know that I was a singer in the first exactly place. why I'm saying earlier. So ఇప్పుడు నేను but you are a singer first. I was a singer first. How many people know most of our singers? అంటే పాపులర్ వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు ఒక 10-15-20 మందిని తప్ప ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎంతమంది పడుతున్నారు? చాలా అంటే మనం గుర్తుపట్టే మ్యూజిక్ లవర్స్ ఉండొచ్చు, మ్యూజిక్ లవర్స్ కాని వాళ్ళేం పట్టించుకోరు. వాళ్ళు క్యాసెట్ వెనకాల, అదే సీడీ వెనకాల ఎవరు పాడారో కూడా చూడరు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ నో. నేను నా కామెడీ రీల్ వైరల్ అయినప్పుడు, ఐ మీన్ లైక్ స్ప్రెడ్ అయినప్పుడు, దే ఓన్లీ థాట్ ఐ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ప్యూర్లీ. అండ్ నౌ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ ఐఎమ్ ప్యూర్లీ అన్ ఇన్ఫ్లుయెన్సర్. బట్ ఐ డోంట్ మైండ్. I was very, very possessive about the fact that people should know me as a singer first and then know. Now I don't care. See, the more you let go things, the more you enjoy the fruits of it. So నేను సింగర్ అని చాలా మందికి తెలీదు. అయితే నేను ఒక రీల్లో పెట్టాను, చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని ఒక లైన్, అది హుక్ అనమాట. దివాళీ క్లీనింగ్కి ఒక రీల్ చేశాను, చూసాను. అందులో ఈ హుక్ వస్తుంది. పీపుల్ జస్ట్ రైట్, మీరు బాగానే పాడుతున్నారు, ఇప్పటికీ ఐ గెట్, మీరు సింగర్గా ట్రై చేయండి, మీకు ఫ్యూచర్ ఉంది, మీరు అలా ఇప్పుడు ఫ్యూచర్లోనే ఉన్నారు, మీ వాయిస్ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. I don't say a word to anyone. I don't even understand where they are coming from. I understand. I totally understand. They don't even know who the singers are, what they're doing. They're genuinely saying you're singing well. At least that is good. They're recognizing me as a singer out of nowhere. So which feels good. Now I want to just use the other opportunities that are coming through the social media and ఫిల్మ్స్లో కూడా పాడే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి I want to, as you said, I want to integrate all of them and at the end of the day tell people that I am a singer and now you watch my comedy reels. First of all, I'm a singer. You can watch such a good combination also, I think. Very nice. నువ్వు చెప్పినట్టు ఇందాక భానుమతి గారి ఎగ్జాంపుల్లో లాగా I also really hope to see that happening. I really like it. Or sync sound low. There may be a character where what if somebody is making a biopic of a playback singer? అవునవును, నువ్వు హ్యాపీ డేస్లో చూసావా? బట్ అందులో ఐ థింక్ సునీత గారు ఓన్లీ డబ్డ్ ఫర్ తమన్నా ఆల్సో. సో షీ సింగ్స్, మధ్యలో అది వస్తుంది, చిన్న అని ఒకటి వస్తుంది, చిన్న పార్టీ జరుగుతుంటే, అండ్ వెన్ షీ సింగింగ్ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ ఎంత బాగుందిరా అని చెప్పి. అప్పటివరకు మనం సునీత గారు డబ్బింగ్ చెప్తున్నా అనిపిస్తుంది, అప్పటిదాకా తమన్నానే అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఇట్ బి అమేజింగ్. అది క్యారెక్టర్ నేనైతే ఇట్ బి సో అమేజింగ్. వాట్ ఇఫ్ టుమారో సమ్వన్ మేక్స్ అ బయోపిక్ ఆఫ్ అ లెజెండరీ సింగర్? There are chances that people might choose me, no? Yeah. So very much, it's nice to attract opportunities this way. Akka, these are very short answer questions. ఇప్పటిదాకా లాగా కాకుండా నరికిలా కాకుండా ఒకసారి నరకాలి, ఒకటేసారి చిన్నగా నరకాలి. అక్క, వాట్స్ ద బెస్ట్ అడ్వైస్ దట్ యు రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీబడి? The best advice I have received from somebody was, don't look into the past and think about what you have done. Forget what you have done. Focus on your future. Just forget whatever you have done. Ante past in this, I'm talking about work. Work లో నువ్వు ఏం చేసావు, నేను
అరే అలా చేయకుండా అది అలా పాడుకుని ఉండాల్సింది, ఇట్స్ గాన్ ఇస్ గాన్, వాట్ ఎవర్ ఇస్ అవుట్. నౌ యూ జస్ట్ షట్ దట్ హోల్ థింగ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇస్ వాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ అని చెప్పారు ఒకళ్ళు. ఎవర్ సిన్స్ దెన్ ఐ స్టాప్ బాదరింగ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆల్రెడీ. నైస్. వాట్ ఈస్ ఇట్ దట్ యూ టెల్ యువర్ ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న రెస్పాన్సిబిలిటీ, సీరియస్నెస్, ఫోకస్ ఇవన్నీ ఇంకా బాగా ఉండుంటే చాలా బాగుండేది అని. బాగా పెంచుకో అని చెప్తావా? చాలా బాగా పెంచుకుని ఉండుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది. అంటే ఆ ఏజ్ అట్లాంటిది, లైక్ యూ విల్ నాట్ ఫీల్ ఇట్ అంటిల్ యూ రిసీవ్ సమ్ రిపర్కషన్స్, సమ్ జర్క్స్ ఇన్ లైఫ్. సో even before you face some jerk, if you are able to realize it, that you need to be focused or responsible or anything and not get diverted, then I think you will really enjoy the fruits of it. ఏమైనా ఒక 2-3 థింగ్స్ ఉన్నాయా దట్ యూ యూజువల్లీ డూ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ రికార్డింగ్ ఆర్ ఎ షో? I sleep well. That's very important. స్లీప్ లేకపోతే ఎంతటి రికార్డింగ్ అయినా బిస్కెట్ అయిపోతుంది. అండ్ ఐ ప్రాక్టీస్ ఫర్ అ వైల్. హిందుస్థానీలో కొన్ని ఖరజ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి బేసిక్కే, అవి ప్రాక్టీస్ చేసుకుంటా. అండ్ ఐ హ్యావ్ గుడ్ వార్మ్ వాటర్ అండ్ చాయ్, కాఫీ అలాంటివి కూడా తాగేస్తాను. That works for me. And I just keep myself very blank. No thoughts in the head or nothing running very too busy ga unchukonu head ni, so that I'll have some space to absorb what they are saying. Nice. Who are your favorite singers ippudunna vallo and of all time? నాకు 4-5 names. SPB sir చాలా ఇష్టం. అనే ఎలాగో సుశీలమ్మ గారి ఫ్యాన్ని. వీళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. ఇప్పుడున్న వాళ్ళంటే అనురాగ్ ఇష్టం, చందన్న చాలా ఇష్టం, హేమచంద్ర అన్న. కంపోజర్ దట్ యు వాంట్ టు వర్క్ విత్? నాకు కీరవాణి సార్కి వర్క్ చేయడం చాలా కోరిక. యు నెవర్ వర్క్డ్ విత్ హిమ్? ఓకే. నీకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఎంత అక్క? పేమెంట్ అసలు ఉండేదా? అదే అందుకే నేను అడిగింది. పేమెంట్ నుంచి వచ్చిన పేమెంట్ తో పని అంటావా? పేమెంట్ ఏమీ లేదు. అలా కదా. అంటే వన్ బ్యాడ్ థింగ్, నాకు ఒక క్వాలిటీ అని చెప్పాను కానీ ఒక థాట్ ప్రాసెస్ ఉండేది ఏంటంటే పాట రావడమే గొప్ప, నాకు అవసరం లేదు అనుకునేదాన్ని. నాకు ఇప్పుడు ఫినాన్షియల్గా నాకు ఎలాంటి డిఫికల్టీస్ లేవు, అందుకని నాకు పేమెంట్ అవసరం లేదు, జస్ట్ గివ్ మీ దట్ సాంగ్ విచ్ ఐ కెన్ ప్రొజెక్ట్ అవుట్, ఆ టైప్లో నేను ఆలోచించుకునేదాన్ని. బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ అని తర్వాత నేను అర్థం చేసుకొని ఐ రెక్టిఫైడ్ మై సెల్ఫ్, బికాస్ ఐఎమ్ పేవింగ్ అ వే ఫర్ అదర్స్ ఆల్సో టు నాట్ రిసీవ్ దిస్. సో ఏంటంటే వీ డోంట్ నో, lot of people are in different situations, no? For some people payment is the bread and butter. So ఇవాళ నువ్వు వచ్చి నాకు ఇదే ఎగ్జంప్షన్స్, తిన పేమెంట్ వద్దంది, తినని తీసుకుందాం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జంప్షన్ ఉంటుంది కదా. ఆ బ్రాకెట్లో రాదలుచుకోలేదు. సో ఇనిషియల్లీ ఐ వర్క్డ్ వితౌట్ పేమెంట్. మీకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఏంటి? వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఎంతకంటే అంత పాడేదాన్ని. నేను చాలా డబ్బింగ్ సాంగ్స్ పాడేదాన్ని 9th స్టాండర్డ్లో. సో వాటికి వాళ్ళు ఎంత అంటే 1000 రూపాయలు 2000 అలా ఇచ్చేవాళ్ళు. దట్ వాస్ మై ఫస్ట్ పేమెంట్. గ్రేట్. ఓకే, నువ్వు వాట్ వుడ్ యూ ప్రిఫర్? ఒక క్రిటికల్ ఎక్లేమా? ఇప్పుడు నేను మీరాస్ థీమ్ గురించి ఒక 10 నిమిషాలు పోయినట్టు అది నీకు నచ్చుతుందా, లేదా వుడ్ యూ ప్రిఫర్ అ కమర్షియల్ హిట్? ఐ లైక్ బోత్. ఐ వాంట్ బోత్. క్రిటికల్లీ అక్లెయిమ్డ్ సాంగ్స్ కూడా కావాలి, ఇది ఉండాలి, అన్నీ ఉండాలి. కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయి అనుకో, పాడి ఒకరోజు యూ విల్ టర్న్ బ్యాక్ అండ్ సీ వాట్ ఈస్ దిస్, నా ప్లేలిస్ట్ అంతా. కమర్షియల్ సాంగ్స్ ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఏదైనా ఐటమ్ సాంగ్ వచ్చింది అనుకో, అది వచ్చిన నాళ్ళే ఉంటుంది, థియేటర్లో ఆడిన ఇంకో పాట వచ్చింది అనుకో అందరు మర్చిపోతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వద్దులే. మీరాస్ థీమ్ చాలా మంది గుర్తుపెట్టుకుంటారు. అదే కొన్ని పాటలు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు ముడిపడి ఉంటాయి. ఆ టైంలో నేను ఇలా ఉండే ఈ పాట వినేవాడిని అని. అలాంటి పాటలే
కూడా ఇంపార్టెంట్. ఇవి ఇవి నిన్ను మ్యూజిషియన్గా పైన నిలబెట్టడానికి ఇన్ ద గేమ్ కమర్షియల్ సాంగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. నీకు ఏదైనా ఒక ఇది ఉందా ఫేవరెట్ గెట్ అవే ప్లేస్ లాగా నువ్వు రెగ్యులర్గా వెళ్ళేది కానీ లేదా ప్లేస్ వేర్ యూ వాంట్ టు గో? రెగ్యులర్గా వెళ్ళేది ఏం లేవు. నాకు ఏదైనా ఎనీ వెకేషన్ ఈజ్ ఫైన్ ఫర్ మీ. బట్ నాకు ఇంట్లో ఉండి ఫ్యామిలీతో ఉంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చాక ఐ వెయిట్ టు గెట్ బ్యాక్ హోమ్ టు సీ మై ఫ్యామిలీ, మై డాటర్, మై హస్బెండ్. నేను ఇప్పుడు ఈ మొమెంట్లో నీ ప్లేలిస్ట్లో ఉన్న టాప్ 5 సాంగ్స్ ఏంటి? లైక్ నువ్వు బాగా వింటున్న 5 పాటలు ఇప్పుడు కరెంట్లీయా బిల్లీ ఎలిష్ది ఒక సాంగ్ వచ్చింది, అదొకటి వింటున్నాను. ఓకే, బర్డ్స్ ఆఫ్ ఫెదర్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎవరో కూడా చెప్పు మాలాంటి బిల్లీ ఎలిష్. ఓకే, ఇది విశాల్ మిశ్రాది జానం అని ఒక సాంగ్ వచ్చింది, అదొకటి వింటున్నాను. జాలిమా అని ఒక సాంగ్ వచ్చింది శ్రేయా ఘోషల్ది. కొత్తగా ఇంకోటి వచ్చిందా? కొత్త కాదు, డిస్టింక్ట్ అని ఒక ఓకే ఆర్టిస్ట్ ఉన్నాడు. ఐ థింక్ ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ సాంగ్. ఓకే, అదొకటి వింటున్నాను. సాయి అభయంకర్, సాయి అభయంకర్ది. టైలాది బటర్ఫ్లై ఒకటి ఉంది. కుర్చీ మడత పెట్టి ఉంది. వై నాట్, వై నాట్? ప్లీజ్ నేను నవ్వలేదు గైస్, ఐ లవ్ కుర్చీ మడత పెట్టి. హే నాయక్ అది ఉంది. ఎవ్వారమంటే ఏలూరే అదొకటి ఉంది. ఓ నిహారి, కరెంట్లీ ఐఎమ్ లిస్నింగ్ టు దిస్. ఓ నిహారిక నిహారిక నువ్వే నేనిక అదొకటి. అలా అంటే అది ఇట్స్ అ బ్లెండ్, యూ కాంట్ ఎక్స్పెక్ట్. గ్రేట్. నీ ప్లేలిస్ట్ లో నాకు పంపిస్తావా కొన్ని? డు యు హావ్ ప్లేలిస్ట్? ఐ హావ్. స్పాటిఫైలో ఉన్నాయా? స్పాటిఫైలో లేవు, యూట్యూబ్లో. యూట్యూబ్ మ్యూజిక్లో పంపి ప్లీజ్. ఇంగ్లీష్వి పంపించు, నువ్వు వియర్డ్గా ఏమైనా ఉండే పంపించు. చాలా నా పాటే పంపిస్తా, చాలా వియర్డ్గా ఉంటుంది. నువ్వు పాడిన పాట, నేను చేసిన పాట పంపించు తప్పకుండా ప్లీజ్. నీకేమైనా ఫన్ సూపర్ స్టిషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే తుమ్మితే కూర్చోవడం అలాంటివి కదా. అలాంటివైనా ఫన్ అనకూడదేమోలే, సూపర్ స్టిషన్స్ ఏమైనా ఉన్నాయా? సూపర్ స్టిషన్స్ అంటేనే సీరియస్గా ఉండాలి, అందులో ఫన్. నీకేమైనా సీరియస్గా ఉండే సూపర్ స్టిషన్స్ ఉన్నాయా? సో సూపర్ స్టిషన్ అనను కానీ ఎవరైనా బాగా లో ఆన్ ఎనర్జీ ఆర్ హెవీ ఎనర్జీతో అలా ఉండే వాళ్ళని ఎవరైనా కలిస్తే ఐ కమ్ బ్యాక్ హోమ్ అండ్ టేక్ అ సాల్ట్ వాటర్ బాత్, దట్స్ ఫర్ షూర్. అండ్ వీక్లీ వన్స్ కంపల్సరీ, వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ వాట్ ఎవర్, ఇఫ్ ఐ మీట్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ డెఫినెట్లీ దిష్టి తీపించుకుంటా. ఓకే, ఫర్ షూర్, బికాస్ దట్ సాల్ట్ విల్ అబ్జార్బ్ ఆల్ ద నెగిటివిటీ ఫ్రమ్ యువర్ బాడీ అంటారు. నిమ్మకాయ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అబ్జార్బ్ చేస్తాయి అంటారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఓకే లైట్నెస్ చేంజ్ అవన్నీ ఫాలో అవుతాయి. ఓకే, నువ్వు పాడిన పాటలన్నింటిలో నీ ఫేవరెట్ ప్లేబ్యాక్ సాంగ్ ఏంటక్క? ఇఫ్ యూ హ్యాడ్ టు చూస్ వన్. చాలానే ఇష్టం నాకు. తెలుసా ఇష్టం, చాలా మనసు పెట్టి పాడాను ఆ పాట. నెక్స్ట్ మధురమే కూడా ఇష్టం. మీరాస్ థీమ్ చాలా ఇష్టం. తమిళ్లో ఒక సాంగ్ సేరామల్ అని ఒక సాంగ్, சேராமல் போனால் வாழாமல் போவேன், உன்னை காணாமல் పోనాల్ కాణామల్ పోవేన్, అలా ఒక సాంగ్ వస్తుంది. అది ఇట్స్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ దేర్. అది కూడా చాలా ఇష్టం. అంతే. వెరీ నైస్. అండ్ ఐ లైక్ బ్రూస్ లీ టైటిల్ సాంగ్ ఆల్సో. ఐ లవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. నీకు మజా వచ్చిందా? I really enjoyed this. There are very less situations in current times where you can talk openly and do not fear of any shitty thumbnails. Yeah. So I did that. This is for the editor, guys. And ఒక కో-సింగర్తో మాట్లాడుతున్నాను కాబట్టి ఇట్ ఫెల్ట్ మచ్ మోర్. నేను ఎప్పుడు ఇంత సింగర్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, బట్ థ్యాంక్స్. కో-సింగర్గా ఫీల్ అవ్వ. It felt much more relevant to share all these things. Because there'll be people who randomly question, ఎందుకు అలాగా, ఏంటి అన్ని, ఎందుకు ఇవన్నీ అన్నట్లుగా అడుగుతారు క్వశ్చన్స్. సో since it's you, it felt much more relevant. Thank you అక్క. మనం ఒక I think we just have to do a song and then close. What song? We'll do తెలుసా only. ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా, ఇకపై నాను ఆ లోటే తీర్చా
చేతుల్లో పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించనా కొత్తగా. మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వేళ్ళు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. థ్యాంక్ యూ. డన్ 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 డన్. Subscribe to Swipeup Studios.